హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన సర్వోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉన్నతమైన నామములో కూడా అందరికీ కూడా వందనాలు. మీ అందరికీ కూడా తెలియపరిచా 10 గంటలకు రమ్మని. ఎవరన్నా మారచ్చేమో కానీ ఎవరు మారంట? మనం మారం. ప్రపంచాలే కదిలిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి, కానీ మనం మారట్లా. మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మా తీరు మాదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటే సేవకులకు చెప్పిన టైంకి ఆయన వస్తారండి, సంఘానికి చెప్పిన టైంకి మాత్రం రారు. ఇంకా దేవునికి అప్పగించుకున్న దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. యేసు ప్రభు వారు దిగొచ్చి చెప్పినా మారతారా? యవనస్తులు చక్కగా టైంకి వస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు రావట్లేకపోతున్నారు. మరి మీకు ఏమైనా పని అప్ చెప్పాలంటే ఇదే భయం వేస్తున్నారు. మళ్ళీ నా మీద తిరిగి నిందేస్తారు, మీరేగా మాకు పని అప్ చెప్పారు. ఏమ్మా, పనే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శత్రువులు ఉన్న వారిని దేవుడు సమయానికి నడిపించాడు. అందుని బట్టి ప్రభు నామాన్ని మహింపరుచుకుందా. ఆలస్యం చేయక దైవజనులు, నిన్న రాత్రికాలం కూడా ఆయన ఖాళీ లేదు. ఆయన మొహం చూస్తుంది వెళ్తుంది, కనీసం నిద్ర కూడా సరిపోలేదు. ఆయనకి వచ్చి చూడగానే అర్థమైంది. అయితే అడిగిన వెంటనే మన సంఘాన్ని ప్రేమించి ఈ దినాన్న 21వ తారీఖున ఉదయకాల సమయంలో వాక్యం చెప్పాలనగానే ఖచ్చితంగా వస్తానన్నారు. 2-3 సార్లు కుదరలేదు. ఆయన కాకపోవడం మనకి కుదరకపోవడం అయ్యింది. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దైవజనుల్ని ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాను, నా జోషువా గారిని. దేవుడు ఆయన హృదయం నుంచి మాటలు సమృద్ధిగా ధారాళముగా మనందరికి కూడా దయచేయనుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంతోషమును ఒకసారి చెయ్యెత్తి పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అసలు సంతోషం. ఈ పగటి పూట ఏలూరు ప్రాంతంలో దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నేనేమై ఉన్నాను, అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రభు ఇంతవరకు నడిపించారు. సో ఇక ముందు నడిపిస్తారని నమ్ముతున్నాను. ఒక మాట నేను నమ్ముతాను, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు సాతానికి ఒక మాట చెప్తా, నేను బలంగా ఉంటే కొంచెమే వాడబడతా, బలహీనతగా ఉంటే ఎక్కువ వాడబడతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే నా బలహీనతలో ప్రభువు శక్తి పరిపూర్ణంగా వస్తుంది. ఆమేన్. సో ప్రభుని ప్రాముఖ్యంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించిన దైవజనులు ఇర్మియాయి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మీతో కలిసి ఇక్కడ ఉండడానికి ప్రభు కృపనిచ్చారు. హల్లెలూయా. అలాగే మరొక దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అన్నకి అమ్మకి వందనాలు, అందరికి వందనాలు. బాగున్నారు మీ అందరూ? ఏడు మొహాలు వేసుకొని కూర్చున్నారు, నవ్వుతూనే కూర్చున్నారు. దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాను నేనండి. యాక్చువల్గా మీ అందరూ మందిరానికి రావాలని ఈరోజు రాష్ట్ర బందే చేసేడు. స్తోత్రం చెప్పండి. ఆమెను అన్నారంటే అయినా మీరు సరిగా టైంకి రాలా. రాష్ట్ర బంద్ అయిపోయింది ఈరోజు మనందరి కోసం. స్తోత్రం కలుగునుగా. ఓ మాట నేను చెప్తానండి, మన జీవితాల్లో ఏదైనా కార్యం చేయాలంటే ఎన్నిటినైనా ఆపి చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ కృపని మనం గమనించుకోవాలి, ఆ కృపని మనం అర్థం చేసుకోవాలి, ఆ విషయాన్ని మనం గుర్తించగలగాలి. ఒకవేళ ఈరోజు బంద్ లేకపోతే మేబీ కొంతమంది, నాతో వచ్చిన మా అల్లుడైతే ఉండేవాడు కాదు, మా మేనల్లుడు వచ్చాడు, ఆడు ఉండేవాడు కదా, ఆడు ఖచ్చితంగా ఆడు స్కూల్కి వెళ్ళేవాడు. మీలో కొంతమంది మీటింగ్ ఉందని మానేసేవాళ్ళు కొంతమంది ఉన్నా, పోరు పడలేక పనికి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఉండేవారు. కానీ ఖచ్చితంగా ఈ రోజున అందరం సమకూర్చబడ్డానికి దేవుడు సహాయపడ్డాడు. ఆమెను చెప్పండి. నాకు తెలీదు, నేను ఉదయం తెల్లవారుజామున వచ్చాను, పండుకున్నాను. నేను లేచి పండుకునే సమయానికి మా వాళ్ళు పడుకున్నారు, మా మేనల్లుడు మేనకోడలు పడుకున్నారు. మాతో ఉంటే ఆడు అప్పుడే నిద్ర లేచి, మాయ రేపొద్దున స్కూల్ లేదు మాయ అన్నాడు. ఎరా అన్న, రాష్ట్ర బంద్ అన్నాడు. తెల్లవారుజామున తెలిసింది నాకు. స్తోత్రం కలుగునుగా. నేను అనుకున్నాను, రాష్ట్ర బంద్. అప్పటికి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను ఏలూరు ప్రాంతం కోసం. సో ప్రభు నన్ను ఏలూరు ప్రాంతానికి తన సేవకు పంపించారు. సో వచ్చిన తర్వాత కొద్దిగా ఏదో అంతంత మట్టుకు చేయగలిగాను. ఇంకా చేయడానికి దేవుడు కృపనిచ్చునుగాక. ప్రేయర్ చేస్తున్నప్పుడు 21 ఇట్స్ ఏ నెంబర్ ఆఫ్ ప్రేయర్ ఆన్సరింగ్. హల్లెలూయా. సమాధానపు సంఖ్య 21. ఆమేన్ చెప్పండి. ఏ నెంబర్ చెప్పండి?
అంటే 21 అంటే ప్రార్థనకి జవాబు వచ్చే నెంబర్ అది. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు నమ్మండి, ఈ దినం దేవుని సన్నిధిలో ఉన్న మనందరి ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామన కనపడుతుంది. అలా శ్యామలాగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా అని ఒక్క నిమిషం యేసుని పిలవండి. హల్లెలూయా. యేసువే యేసువే అని పిలవండి. రీమాలానామా షాంధాయరానాల యేసువే అని పిలుస్తుండగా తన బలమైన సన్నిధి ఇక్కడ విడుదల పరుస్తున్నాడు. ఆల్రెడీ దేవుని సన్నిధి ఇక్కడ కదలాడడం నేను గమనిస్తున్నాను. బలమైన స్వస్థత కార్యాలు ఇక్కడ జరగబోతున్నాయి, అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. ప్రభు ఇక్కడ మిమ్మల్ని తాకబోతున్నాడు. ఏ బలహీనతతో, ఏ బరువుల్లో, ఎన్ని సమస్యల మధ్య, ఎంత పగవారి మధ్య నడిపించబడుతున్నా నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని తాకబోతుండగా ఒకే ఒక్క నామం, అన్ని నామానికన్నా పైన మా నామాన్ని పిలవండి. యేసయ్యా 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 అని పిలవండి. యేసయ్యా అని పిలవండి. యేసయ్యా అని పిలవండి. రుణానామా శాంధనయ్యలవా ఎవరిగడగ వల్యనందన రంగియా బ్రగషియా హస్తనియలన. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పరిస్థితులు మారబోతున్నాయి. గట్టిగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నూతనమైన దిశ కింద దేవుడు మనల్ని నడిపించబోతుండగా పిలవండి. యేసువే 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 పిలవండి పిలవండి పిలవండి. ఎవరు నూతన శక్తి, నిన్ను నూతన దర్శనము, నూతన అభిషేకము, నూతన ఆత్మచేత, నూతన స్వభావముతో దేవుడిని నింపబోతున్నా. రా నాది గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా. ఓ యేసువే యేసువే యేసువే. లాదానామా శబలానామా. అన్ని భాషలు మాట్లాడగలిగిన వారు ఒక 2 నిమిషాలు అన్ని భాషలు మాట్లాడండి. తెలుగులో స్తుతించగలిగిన వారు బిగ్గరగా యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. ఒక బలమైన శక్తి మీ మీదకి వస్తుండగానే కొన్ని భయంకరమైన రోగములకు స్వస్థత ఈ రాత్రి మధ్యాహ్నం కలగబ. యేసువే యేసువే యేసువే. ఉమై కాక యారు ఇల్లప్పా ఓమై కాక యారు ఇల్లప్పా. ఎవరు లేరయా నాకంటూ లేదయా, ఎవరు లేరయా నాకంటూ లేదయా, నీవు తప్ప ఎవరు లేరయా. యేసయ్యా నీవు తప్ప ఎవరు లేరయా. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి. నీవు తప్ప ఎవరు లేరయా. యేసయ్యా నీవు తప్ప ఎవరు లేరయా, నీవు తప్ప ఎవరు లేరయా. ఓ యేసయ్యా నీవు తప్ప ఎవరు లేరయా. ఆశ్రయము నీవేసయ్యా, నాధారం నీవేసయ్యా. చెప్పండి. ఆశ్రయము నీవేసయ్యా, నాధారం నీవేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అంతయు సాధ్యమయ్యా. చెప్పండి. నీకు అసాధ్య. ఆమేన్ 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 ఆమేన్. నీకు అంతయు సాధ్యమై. మరొకసారి చెప్పగలిగితే గట్టిగా. నీకు అసాధ్యమైన 2 చేతులు పైకెత్తి, ఎవరు చప్పట్లు కొట్టొద్దు. నీకు అంతయు సాధ్యమయ్యా. మరొకసారి. నీకు బాబా. ఓహో హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబెనేజర్ నీవేనయ్యా. చెప్పండి. ఇంతవరకు నన్ను నడిపిన ఎబెనేజర్ నీవేనయ్యా. ఆరాధనే ఆరాధనే
ఆరాధనే. చివరిగా చెప్పండి, మరొకసారి, చివరిగా మరొకసారి, ఆరాధనే ఆరాధనే ఆరాధనే. మరొకసారి, ఆరాధనే ఆరాధనే ఆరాధనే. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. నీ ఉండగా మాకేది వద్దయ్యా. మీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రమయ్యా. నీ మహిమతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రమయ్యా. ఒక ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని నడిపించుటకు ప్రభా నాయనా ఈ దినం మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. రాకానాగా శ్యామానా కటనామాలనా ఓరిగాందనా దిరినమాషే. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రతి ఆటంకాలు తొలగిపోవును గాక, ప్రతి అభ్యంతరాలు లయమైపోవును గాక. ఎవరే బలహీనత మధ్య వచ్చారో యేసునామములో ప్రతి బలహీనత శీఘ్రంగా నజరుడైన యేసునామములో తొలగిపోవును గాక. స్వస్థత కలుగును గాక. డాక్టర్ రిపోర్ట్స్ చేంజ్ అవును గాక. యేసునామములో అద్భుతం జరుగును గాక. ఈ దినము శత్రు కార్యాలన్నీ అణిచివేయబడును గాక. నూతన ద్వారాలు పరిచర్యకి తెరవబడును గాక. నూతనమైన మార్గంలో నడిపించబడును గాక. యేసునామములో ఈ పగటి పూట విడుదలవుతున్న ప్రత్యక్షత నిశ్చయముగా 100 పాలు ఫలింప చేయబడును గాక. గట్టిగా చప్పలు కొడుతూ 7 సార్లు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ 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 ఆమేన్. 7 సార్లు కృప కలుగును గాక అని చెప్పండి. కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. 7 సార్లు స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు యేసుకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. అందరు పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్పండి ఒకసారి. బాగున్నారా? ఎలా ఉన్నారు? సంతోషంగానే ఉన్నారా? వాక్యం వింటారా? ఉంటారా? తింటారా? వెళ్తారా? ఏదో ఒకటి అడగండి. ఎలా ఉన్నారు? మందిరానికి వచ్చినప్పుడు ఎవరు ఎలా ఉన్నారో కొంచెం మాట్లాడుకోవాలి మనం. స్తోత్రం. హల్లెలూయా. ఇరుకులో దేవుడు విశాలత కలుగు చేయును గాక. ఆమేన్. ఈ పగటి పూట పరిశుద్ధ ఆత్మ నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకొని నేను వెళ్తాను. సో ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 25, 26. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం. చదవండి ఎవరైనా ఒకటి చదవండి బిగ్గరగా. ఆదికాండ గ్రంథం 21, 25, 26 వచనాలు చదవండి. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ళ బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలు. ప్రైజ్ లార్డ్. ఈ మాటల ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడును గాక. హల్లెలూయ. ఈ ఉదయం నేను చెప్పే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలు ఈ పరిచర్య కోసం నాకు తెలుసు. ఎందుకంటే నాకు మరి అక్క వాళ్ళతో ఉన్న కొంచెం సంబంధాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి కొన్ని విషయాలు మరి దైవజనులు బర్నబాసయ్య గారు మరణించిన తర్వాత మరి వారు పడిన బాధ వేదన అనేక సందర్భాలు నాకు చెప్పేవారు. నన్ను చూసిన అనేక సందర్భాల్లో వారు అనేవాళ్ళు, మా పాస్టర్ గారులనే మీరు ఉన్నారనేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అయ్యగారు మరి ఎంత ప్రేమ కలిగిన వారో, మరి అయ్యగారు ఎంతగా అందరితో ఉండేవారో నాకు అర్థమైంది అప్పుడు. సో అనేక సందర్భాల్లో ఆయన నామం నేను వినడం జరిగింది, ఆయన్ని చూడలేదు. సో ఆ టైంలోనే పరిచయం అయ్యారు. కరెక్ట్గా దైవజనులు మరణించిన సమయంలోనే నాకు తెలియదు, మా తాతయ్య గారి ద్వారా. మా తాతయ్య గారు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి వెళ్ళి మల్లికక్కకి చెప్పారు, నా మనవడు కూడా సేవ చేస్తున్నాడమ్మా అంటే, అక్క ఒక ప్రార్థన అవసరత పెట్టింది. ఒక సంవత్సరంలో చిన్న ప్రార్థన అవసరత పెట్టింది. మరలా వచ్చే సంవత్సరం వరకు మరలా వాళ్ళు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఎవరో అనుకున్నాను. ప్రార్థన చేద్దాం, ఏలూరు నుంచి వచ్చింది కదా ప్రార్థన అవసరతని ప్రార్థన చేసాం. సో మరి అక్క మల్లికక్క ద్వారా మరి మా తాతయ్య గారు ఏలూరులో ఉంటారు. మా తాతయ్య గారు ఎవరైనా ఇలాగ భక్తి పరులు కనిపించినా
మంచి మంచి అక్కలు కనిపించిన వదిలిపెట్టరు, అందరికీ రుద్దాల్సిన రుద్దేస్తారనమాట. స్తోత్రం కలుగును గాక. మా తాతయ్య గారు అమ్మమ్మ గారు కూడా దేవుని పరిచర్య ఏలూరులో నుంచి చేస్తున్నారు. మీరు తూర్పు వైపు చేస్తున్నారు, అది పడమర వైపు చేస్తున్నారు. అంటే అర్థమైంది, మీది తూర్పు వీధి, అది పడమర వీధి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పడమర వీధిలో కూడా మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పడమర వీధిలో ఉండేవాళ్ళు. అక్కడ కూడా సేమ్ ఇంతే రూమ్ ఉంటుంది. మేము కూడా మంది ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇంతే రూమ్లో మా అమ్మమ్మ గారు తాతయ్య గారు, అమ్మమ్మ గారు మెయిన్గా పరిచయం జరిగిస్తారు, తాతయ్య గారు సపోర్ట్గా నిలబడతారు. సో అక్కడే నేను అభిషేకం చిన్న మేడకి చిన్న రూములో నేను అభిషేకం పొందుకున్నా. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ మాట చెప్తుండేది, ఇప్పటికి కూడా. ఎప్పుడో 2011 సంవత్సరంలో ఆ చిన్న మేడ గదిలో నేను పొందుకున్నాను అభిషేకం. ఇప్పుడు అంటదే 2011లో ఇంటర్మీడియట్లో చిన్న రూమ్లో అభిషేకం పొందేవరా, ఇప్పుడు ప్రపంచానికి అభిషేకాన్ని మందసాన్ని మోసుకొని వెళ్తున్నావురా అని చెప్పుద్ది నాకు. హల్లెలూయా. సో నేను అందుకే నమ్ముతాను, ఏ స్మాల్ బిగినింగ్ ఇస్ నాట్ తృణీకరించదగిన విషయం కాదు. బైబిల్లో రాయబడిన జకర్యా గ్రంథంలో కార్యములు అల్పమై ఉన్న కాలములను తృణీకరించగలిగిన వాడేవాడు. అందుకనే చిన్న చిన్న ప్రారంభాల్ని ఎప్పుడు తృణీకరించకూడదు. అందుకే నేను ఎప్పుడు పరిచర్లు ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద చర్చు, ఎంత కానుకిస్తారు, ఇవన్నీ చూడు మ్యాక్సిమం అడుగుతారు. ఎప్పుడు అడిగేవాళ్ళు అందరూ, తెలియని వాళ్ళు అందరూ అడిగేది ఏంటంటే మీరు ఎంత డబ్బులు తీసుకుంటారని అడుగుతారు ఫస్ట్, ఎంతమంది ఉంటే వస్తారని సెకండ్, ఏ కోడి తింటారనేది థర్డ్. స్తోత్రం కలుగును గాక. అయ్యగారికి నా గురించి తెలుసు కాబట్టి ఏం అడగలేదు, నన్ను డేట్ ఒకటి అడిగారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో స్మాల్ బిగినింగ్స్ని ఇప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. కారు చిచ్చు కొండలను తగలబెడద్దంట. ఆమెను చెప్పండి. సో చిన్న, ఎంత పెద్ద మంట అయినా చిన్న నిప్పుతోనే ప్రారంభించబడుతుంది. ఎన్ని లక్షల రూపాయలు కౌంటింగ్ అయినా ఒక రూపాయితోనే ప్రారంభించబడుతుంది, ఎంత పెద్ద బిజినెస్ అయినా. ఆమెను చెప్పండి. సో చిన్న ప్రారంభాన్ని నెవర్ ఎవర్ రిజెక్ట్ స్మాల్ బిగినింగ్స్. చిన్న ప్రారంభాలని తక్కువ అంచనా వేయకండి. నేను ఏలూరులో ఆ చిన్న రూమ్లో నేను ఇంటర్మీడియట్లో బాప్తిస్మం పొందుకున్నాను. ఫస్ట్ ఇయర్ అయ్యాక ఏలూరు శ్రీ చైతన్యలో చదివాను నేను. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత బాప్తిస్మం పొందుకున్నాను. సెకండ్ ఇయర్లో అనాయింటింగ్ పొందుకున్నాను. మరి అప్పుడు పొందుకున్న అభిషేకం ఏమో ఆ ఏలూరుకు వచ్చాను. 10th వరకు నేను మా ఇంట్లోనే ఉన్నా. ఇంటర్ ఎప్పుడైతే ఏలూరు వచ్చానో బాప్తిస్మం పొందుకున్నాను, అభిషేకం పొందుకున్నాను. అదే ఏలూరుకి దేవుడు నన్ను సేవకునిగా పంపించాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు అర్థం కాదు. దేవుడు ఎప్పుడు ఎట్లాగే ఎవరి దగ్గరికి ఎందుకు పంపిస్తాడో అర్థం కాదు. దేవుడు అలా చేశాడు. సో ఏలూరు ప్రాంతంలో ఇలాగా కొన్ని విషయాలు నాకు దైవజనులు బర్నబాస్ గారి గురించి, తర్వాత పరిచర్య గురించి, ఇంటి అక్కడ మందిరం విషయమే కొన్ని ప్రార్థన అవసరం నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒక ప్రవచనాత్మకమైన సందేశం చెప్పబోతున్నా. వింటున్న మీ అందరూ ఇవన్నీ పాస్టర్ గారికి తెలిసి చెప్పారు అనుకోకండి మీరు. స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పినవి కాకుండా మిగతావి చెప్తాడు దేవుడు. ఆమేనన్నాను. ఆమేన్ అనలేదు మీ అందరూ. హల్లెలూయా. మేబీ మీకు కూడా అక్కలు ముగ్గురు ఉన్నారు, పెద్ద అక్కలు ఉన్నారు, ముగ్గురు అక్కలు కూడా మీరు నాకు చెప్పిన అమ్మకం వందన, ముగ్గురు అక్కలు నాకు చెప్పిన అయ్యగారు నాకు చెప్పినవి కాకుండా మిగతా విషయాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్. నేను దేవుడు చెప్పిన కొన్ని విషయాలను బట్టి ఆశ్చర్యపోయాను. పరిచర్య ఎలా ఉండబోదు. ఆమెను చెప్పండి. దేవుని సేవకుడిగా నేను మొట్టమొదటిగా ఒక ప్రవచన వాక్కు విడుదల పరుస్తున్నాను. మరుసటి సంవత్సరం ఇదే నెల 21వ తారీఖుకి మీరు మాత్రమే ఉండరు, ఈ గుంపే ఉండదు. గుంపులు పెరుగుతాయి, పరిస్థితులు మారుతాయి, ప్లేసులు మారుతాయి. అంతకు మించిన ఒక వర్ధిల్లత మీరు అనుభవించబోతున్నారు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. 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 సో 21 సమాధానము అనండి. 21 అంటే అర్థం ఏంటి చెప్పనా? సమాధానపు సంఖ్య. ఇట్స్ ఏ పీస్, ఏంజల్ ఆఫ్ పీస్. సమాధానపు ఆత్మ యొక్క సంఖ్య 21. అలాగే ఇంకొకటి, నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో నేను 40 దినాలు ఉపవాసాలు ఉన్నప్పుడు నేను బైబిల్లో తూర్పు అనే దానికోసం నేను బాగా స్టడీ చేశాను. తూర్పు, ఈస్ట్ అయినా తూర్పు అంటే ఇంగ్లీష్లో ఈస్టా, వెస్టా, నార్తా, సౌత్, ఏడ్రా? ఈస్ట్. సో ఈస్ట్ కోసం బాగా స్టడీ చేస్తే నాకు దేవుడు చెప్పింది ఏంటంటే తూర్పు అనేది నూతన ప్రారంభానికి సాదృశ్యం. ఆమెను చెప్పండి. ఈస్ట్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంతేనా? ఇంగ్లీష్ కరెక్ట్గా చెప్పేనా? స్తోత్రంగా. అంటే సూర్యుడు ఎటు ఉదయిస్తాడు చెప్పండి. చెప్పాలి అందరూ. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. అందరు ఈ మాట చెప్పండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆనంద గట్టిగా. హల్లెలూయా. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, నీతి సూర్యుడు ఈ తూర్పును కూడా ఒక ఉదయాన్ని కలగొచ్చైపోతున్నాడు. గట్టిగా చెప్పలకుండా హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే ఉదయం ఏలూరు ఇది. ఆమేన్ చెప్పండి. ఉదయం ఏలూరు అంటే ఉదయం ఏలూరు వెళ్తున్నాను అని అర్థం కాదు. ఇక్కడ దేవుడు ఒక ఉదయం కలుగు చేయబోతున్నాడు.
బైబిల్ ఇలా మాట రాయబడింది, ఇదిగో కావలి వారు పగటి కొరకు వేచి ఉన్నట్లుగా, ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఎదురు చూస్తుందని కీర్తనలో రాయబడి ఉంటుంది. అంటే కావలి వారు ఎందుకు ఉదయం కోసం ఎదురు చూస్తారు? రాత్రంతా చీకటిలో రాత్రంతా కావలి కాయాలి. దొంగ ఎటు నుంచి వస్తాడో తెలియదు, శత్రువు ఎటు నుంచి వస్తాడో తెలియదు. సో ఉదయం వచ్చిందంటే కొంచెం ఫ్రీ అయిపోతారు, ఎందుకంటే దొంగలు ఉదయం రారు కాబట్టి. ఆమె ఏం చెప్పండి, ఎందుకంటే శత్రువు నుంచి విడుదల పొందుకుంటారు కాబట్టి. ఆ రాత్రి గట్టెక్కింది కాబట్టి, ఆ రాత్రి పరిస్థితి మారింది కాబట్టి యేసు నామములో ఒక ఉదయం మీకు కలుగును గాక. ఆనాడు యాకోబుకి ఎబ్బోకు రేవు దగ్గర కలిగిన అదే ఉదయము ఈ రోజున మీ కుటుంబాలలో, మీ పరిచర్లో, మీ వ్యక్తిగత జీవితంలో అదే ఉదయాన్ని దేవుడు కలుగు చేయబోతాడు. చెప్పలు కొట్టండి, నీతి సూర్యుడు మీ మీద ఉదయించును గాక. ఆమేనండి. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, షేకండి, నీతి సూర్యుడు మీ మీద ఉదయించును గాక. సంతోషంగా ఇద్దరు ముగ్గురికి చెప్పండి, కొట్టి చెప్తారో గిల్లి చెప్తారో చెప్పండి. నీతి సూర్యుడు నీ మీద, అయ్యగారు నీతి సూర్యుడు మీ మీద, మీ పరిచయం మీద ఉదయించును గాక. అన్న నీతి సూర్యుడు మీ మీద, మీ పరిచయం మీద, బయట ఉన్న బ్రదర్స్ మీ మీద, మీ పరిచయం మీద నీతి సూర్యుడు ఉదయించును గాక. హల్లెలూయా. నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది ఏంటంటే, ఆ మామూలుగా సృష్టిని చేసినప్పుడు సూర్యుని ఎన్నో రోజు కలుగు చేశాడు? కౌన్ బరేగా కరోడుపతి ప్రశ్నలాగా ఉంది, ఏంటిది ఎంత కష్టమైంది అడిగితే ఎట్లాగా అని అనుకోకండి. అడిగింది సింపులే, సడన్గా అడిగేసరికి మీ బుర్రకాయలు ఎగిరిపోయి ఉంటాయి. సూర్యుడిని ఎన్నో రోజు క్రియేట్ చేసాడు తమ్ముడా, సండే స్కూల్ బిడ్డలల్లారా చెప్పలా గొక్కున్నాడు చెప్పు. హలో చెప్పమ్మా రెడ్డ. మామూలుగా ఉండదు మీ అందరికి. ఇప్పుడు ఇంపోజిషన్ ఇచ్చేస్తాను మీ అందరూ 1 2 3 యవనస్తులు అందరికీ. యారా పండుగ కేకులు తినడం, పేదలు చేయించుకోవడమేనా? సూర్యుడు ఎప్పుడు సృష్టించాడు తెలియదు నీకు? రే కళ్ళజోడు చెప్పారా? 4వ రోజు అక్క పెద్దక్క ఎతికేస్తున్నారు కింద, ఎతక్కండి. ఎగ్జామ్ రోజున బుక్ తెరవకూడదమ్మా. చెప్పండి, ఎన్నో రోజు? కరెక్ట్గా సమాధానం చెప్పండి. సూర్యుడు ఎన్నో రోజు? ఫస్ట్ రోజు, రెండో రోజు. సరే, మొదటి రోజు ఏం చేశాడు చెప్పండి? చీకటిని వెలుగుడి. రెండో రోజు ఏంటిరా ఎంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు? ఎప్పుడైనా కళ్ళు బైబిల్ ఎట్టారు మీరు? చూడు అక్కడ ఏముంది చదువు, కళ్ళు తెరిచావుగా. అమ్మా, ఇందుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు బైబిల్ మూలపాట వదిలేసినట్టున్నారు. ఏసు రక్తం చేయి మీ అందరికి మారు మనసు కలుగును కాక. బైబిల్ చదవాలి. చదువు. ఏముంది రెండో రోజు? రెండో రోజు. మూడో రోజు ఏముంది? నాలుగో రోజు ఏముంది? ఏం చేసాడు చదవండి. జ్యోతులను కలుగు చేయగా, పెద్ద జ్యోతి పేరేంటి? సూర్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సూర్యుడు ఎన్నో రోజు వచ్చాడు చెప్పండి? అయితే నా ప్రశ్న ఏంటంటే, మిగతాటి 3 రోజులు వెలుగు ఎక్కడది? స్తోత్రం చెప్పండి. మామూలుగా ఎవరైనా వెలుగు చేసిన తర్వాత మామూలుగా సూర్యుడు ఉంటే వెలుగు ఉంటుంది రాత్రి, అంతేనా? సూర్యుడు ఉంటే వెలుగు ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు సూర్యుడు ఉన్నాడా? మరి ఏ వెలుగు కింద ఆ పనులన్నీ జరిగినాయి చెప్పనా? నీతి సూర్యుడైన దేవుడు. ఆమేన్ చెప్పండి. నేను చెప్తున్నాను, వెలుగు లేకముందు ఎంత అద్భుతమైన కార్యాలు. ఏమండి, డీప్ నుంచి వెలుగుని పిలిచాడంట ఆయన, అద్భుతంగా వేరు పరిచాడంట, భూమి ఆకాశం సృష్టించాడంట, భూమిని సపరేట్ చేశాడంట. యేసు నామములో ఆ నీతి సూర్యుడు చేసే కార్యాలు ఈ దినము జరగబోతున్నాయి. గట్టిగా చెప్పలు కొట్టిన హల్లెలూయ. మరలా నేను ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, నీతి సూర్యుడు మీ మీద ఉదయించును గాక. హల్లెలూయ. మనం చదివిన వాక్య భాగంలో అక్కడ 3 విషయాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి అబీమెలెకు అనండి, చెప్పండి గట్టిగా. రెండోది అబీమెలెకు దాసులు అనండి. మూడవది నీళ్ళ బావి అనండి. 4వది అబ్రహాం అనండి. సో ఈ అబ్రహాము, అబీమెలెకు, నీళ్ళ బావి, అబీమెలెకు దాసులు, వీరి మధ్య జరిగిన ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమన్నారు. సో అబీమెలెకు ఎవరు అంటే గెరారుకి రాజు. ఆమేన్ హల్లెలూయా. సో ఈ గెరారు రాజైన అబీమెలెకు జరిగిన విషయం ఏంటంటే, ఈ అబ్రహాము ఒక రోజున అబీమెలెకుని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? అబీమెలెకు దాసులు అబ్రహాము తవ్విన బావులను అబీమెలెకు దాసులు బలాత్కారంగా తీసుకెళ్ళిపోయాడు.
తవ్వింది అబ్రహాము, కష్టపడింది అబ్రహాము, నీళ్లుని రప్పించింది అబ్రహాము, ప్రయాసపడింది అబ్రహాము. అబ్రహాము పడిన ప్రయాస, అబ్రహాము పడిన కష్టం, అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము చేసిన ప్రతి పనిని ఇప్పుడు ఎవరు బలాత్కారంగా తీసేసుకున్నారంటే అబీమెలెకు యొక్క దాసులు వెళ్ళి బలాత్కారంగా నీళ్ళ బావులను తీసేసుకొని వెళ్ళేవారు. హల్లెలూయా. ఆ దినంలో దేవుని బిడ్డలారా, ఈ నీళ్ళ బావులను తవ్వించేవారు. అంత ఈజీ కాదు. ఎడారుల్లో, ఆ ప్రాంతాల్లో నీళ్ళ బావులను తవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో కనిపెట్టడానికి, ఈ భూమి కింద ఎక్కడ నీళ్ళు ఉన్నాయో కనిపెట్టడానికి కష్టమైపోతుంది. ఎన్ని మోటార్లు వేసినా, ఎంతగా దాన్ని తీసుకొచ్చి పరికరాలను తీసుకొచ్చి వేసినా 200 అడుగుల్లో కూడా నీళ్లు దొరకట్లేదు. 300 అడుగుల్లో కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అదే అరణ్యము తెలంగాణ ప్రాంతం వెళ్తే కనీసం భూమి కింద నీరు లేని ఎండిపోయిన స్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కడైనా నీరు రావాలి అంటే మన పొలాల్లో కూడా నీరు కోసం బోర్ను వేసేటప్పుడు వారు చాలా టెస్టులు చేస్తుంటారు. కొంతమంది కొబ్బరికాయని పట్టుకొని ఏదో టెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు దానికి సంబంధించిన దానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వారు వచ్చి టెస్ట్ చేసి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఆ దినాల్లో ఏ పరికరాలు లేవు, ఆ దినాల్లో ఎవరు చెప్పేవారు లేరు, ఆ దినాల్లో ఎక్కడ బావులు తవ్వాలి, ఏం చేయాలో తెలీదు. సో ఆ దినాల్లో ఒక కరువు ఆ పరిస్థితుల్ని, ఒక కరువు ఏర్పడింది. ఆ కరువు ఏర్పడినప్పుడు ఇప్పుడు నీరు కావాలంటే బావిలో నీళ్ళు ఎప్పుడు ఊరుతూ ఉంటాయి. సో బావులు కావాలి. సో బావులు తవ్వాలంటే అంత ఈజీ కదా, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలియదు, ఎటువైపు వేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒకనొక రోజున 20వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం రాయబడింది, అబ్రహాము దక్షిణ దేశానికి తరలిపోయి గెరారులో ఉన్నాడు. హల్లెలూయా. దాదాపుగా అబ్రహాము దినముల్లో కానీ మిగతా దినముల్లోనూ కానీ అనేక సందర్భాల్లో కరువు వచ్చిన సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. ఆ కరువు వచ్చిన సందర్భాల్లో మనం గమనిస్తుంటాం. 13వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా రాయబడి ఉంటుంది, అబ్రహాము దక్షిణం వైపు వెళ్ళెను అనే మాట రాయబడి ఉంటుంది. తర్వాత అబ్రహాము ప్రయాణ ప్రారంభంలోనే 12వ అధ్యాయంలోనే 10వ వచనంలో రాయబడి ఉంటుంది, అబ్రహాము కరువు రాగానే ఐగుప్తుకి వెళ్ళాడని రాయబడి ఉంటుంది. అనేక సందర్భాల్లో అబ్రహాము తన సేవా జీవితంలో, అబ్రహాము తన విశ్వాస ప్రయాణ జీవితంలో కరువులు అనుభవించాడు. ఆమెను చెప్పండి, ఏమనుభవించాడు? గట్టిగా చెప్పాలి. డ్రాట్. హీ ఎక్స్పీరియన్స్డ్ దట్. అనుభవించాడు. ఏమనుభవించాడు అంటే కరువులు అనుభవించాడు. ఈ కరువులు అనుభవించిన అబ్రహాము ఆ కరువులో ఎట్లాగూ ఏ రకంగా తాగాలి, తినాలి, ఈ విషయాలన్నీ కూడా ఎందుకో చెప్పిన, అబ్రహాము విశ్వాసముతో నడిపించబడ్డాడు కనుక అబ్రహాముకు కావలసిన ప్రతిదీ కూడా సూపర్ న్యాచురల్గా దేవుడు అందించేవాడు. ఆమెను చెప్పండి. సూపర్ న్యాచురల్ డోర్స్ దేవుడు ఓపెన్ చేసేవాడు. ఆమెను చెప్పండి. ఈ సందర్భంగా మాట చెప్తున్నాను, ఎవరు విశ్వాసం మీద ఆధారపడతారో వాళ్ళకి ఊహల్లో లేని ద్వారాలు తెరిచి అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. నమ్మితే ఆమె నేను చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడు చెప్పండి? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. సో అబ్రహాము విశ్వాస మూలంగా బ్రతికిన వాడు కనుక ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అసలు సేవా ప్రయాణంలోనే ఒక రోజున అబ్రహాము 4 బలిపీఠాల కోసం నేను మా మందిరంలో ప్రకటిస్తూ నేను చెప్పాను, అబ్రహాము ఎప్పుడైతే దేవుని పిలుపునందుకొని బయలుదేరాడో వెంటనే తన లైఫ్లో కనానీలు ఎదురయ్యారు. బలవంతులు, నెఫీలీలు, కనానీలు తన లైఫ్లో ఎదురయ్యేసరికి వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. తర్వాత ముందుకెళ్ళేటప్పుడు కరువు వచ్చింది. వెంటనే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ దేవుడు తన భార్యని బట్టి, శారాయిని బట్టి, గొర్రెలను, దాసులను, అనేక వాటిని ఐగుప్తు దేశంలో యొక్క రాజు అప్పగించడానికి సహాయపడ్డాడు. ఆమెను చెప్పండి. ఆ తర్వాత గొడవలు మొదలైనవి. అబ్రహాము గొర్రెల కాపరికి, లోతు గొర్రెల కాపరికి గొడవలు అయితే లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఒక దిక్కు వచ్చాడు. అదైపోయిన తర్వాత ఇంకా కష్టాలు, పిల్లలు లేని కష్టాలు, బాధలు. శారా ఒక పక్కన పిల్లలు లేరని గొడవ, ఒక పక్కన ఇతను కూడా ఎలియాజరే నా ఇంటికి దాసుడని చెప్పి అబ్రహాం కూడా ఏమనుకుంటే తెలుసా, నాకు పిల్లలు లేరు కనుక నా ఇంటిని పరిపాలించేవాడు ఎలియాజరే నా దాసుల్లో ఎవడో ఒకడు అవుతాడని అనుకున్న సందర్భాల్లో ఒక మాట చెప్తున్నాండి, విశ్వాసం మూలంగా నడిచాడు కనుక ప్రతి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం మాత్రం మానలేదు. దేవుడు ప్రత్యక్షమయ్యి ప్రతి సందర్భంలో కూడా ఆయన కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. చప్పలు కొట్టారు. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఇస్సాకుకి నేర్పిస్తున్న ఒక మాట ఏం చెప్పినా, ఇస్సాకు అడుగుతాడు బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, అయ్యా అన్నీ ఉన్నాయి, అయ్యా ఇదిగో నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం, పొట్టేలు ఎక్కడంటే అబ్రహాము చెప్పే ఒకే ఒక మాట ఏం చెప్పినా, యెహోవా ఈరే. ఆమె చెప్పండి. అబ్రహాం మినిస్ట్రీ ఏంటో చెప్పండి. నేను చెప్పాలంటే జెహోవా జైరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య యెహోవా ఈరే పరిచర్య అని దేవుడు చెప్పాడు. ఆమెను చెప్పండి. దేవుడు వైపు చూచుకొని నడవాలి మనం. ఆమెను చెప్పండి. అబ్రహాం మొదటి నుంచి చచ్చిపోయే వరకు ఏం చేశాడు చెప్పనా, ప్రతి సందర్భంలో కనానీలు ఎదురైనప్పుడు దేవుడి వైపు చూచాడు, దేవుడు దిగొచ్చాడు. కరువు ఎదురైనప్పుడు దేవుడి వైపు చూచాడు, దేవుడు దిగొచ్చాడు. పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడి వైపు చూచాడు, దేవుడు దిగొచ్చాడు. ప్రతికూలతలు ఎదురైనప్పుడు దేవుడి వైపు చూచాడు, దేవుడు దిగొచ్చాడు. ఎన్ని పరిస్థితులు ఉన్నా అబ్రహాం ఎవరి వైపు చూచాడు చెప్పండి?
అబ్రహాం అని పేరెట్టుకున్నారంటే అర్థం ఏంటి చెప్పిన అబ్రహాం గారు 24 గంటలు దేవుడి వైపు చూడాలి, ఎవరి వైపు చూడకూడదు. ఆమె నల్లది మీ అందరూ హల్లెలూయ. ఎవరైనా అబ్రహాం పేరెట్టుకోవాలంటే బాగా ఆలోచించి ఎట్టుకోవాలి. ఆమె చెప్పండి. ఎందుకంటే నువ్వు ఎవరి వైపు అన్నా చూస్తే నువ్వు బతకలేవు. నువ్వు దేవుడి వైపు చూస్తే తప్ప ఎవరి వైపు చూసినా బతకలేని వాడి పేరు అది. ఆమె చెప్పండి హల్లెలూయ. విశ్వాసంతో తప్ప విధేయతతో తప్ప డబ్బుతోనో దేనితోనో బ్రతికే కుటుంబం కాదు అబ్రహాము కుటుంబము. కేవలం విశ్వాసంతో విధేయతతో విజయశీలుడైన ప్రభువుని ఆరాధించుకుంటేనే బ్రతికే కుటుంబము అబ్రహాము కుటుంబము. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి అబ్రహాము కుటుంబము అలా నడిపించబడితే ఎన్నో కరువులు వచ్చినాయి, పరిస్థితులు వచ్చినాయి. అలా వెళ్ళిపోతూ ఒకరోజు గెరారులో నివసించాడు. గెరారులో నివసించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ గెరారులో ఆ ప్రాంతంలో అబీమెలెకు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో బావులు తవ్వాడు. ఎంతగానో కష్టపడ్డాడు. అంత ఈజీ కాదు బావులు తవ్వడం. మరలా నేను చెప్తున్నాను, చాలా కష్టం. ఎక్కడ నీరున్నాయో ఏంటున్నాయి. అబ్రహాం ఎక్కడ అడుగు పెడితే, ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వేవాళ్ళు అక్కడ బావులు వచ్చేసి ఆమె చెప్పండి, అక్కడికి నీళ్ళు వచ్చేసి ఆమె చెప్పండి. అందుకని అబ్రహాం దేవుడు ఏమన్నాడు చెప్పనా, నువ్వే ఆశీర్వాదం అన్నాడు. ఆమె చెప్పండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నిలబడి ఇక్కడ బావు తవ్వితే నీళ్ళు వచ్చేసి ఆమె చెప్పండి. అక్కడికి వెళ్ళి బావు తవ్వితే నీళ్ళు వచ్చేసి ఆమె చెప్పండి. అక్కడికి వెళ్ళి బావు తవ్వితే నీళ్ళు వచ్చేసి ఆమె చెప్పండి. కారణం ఏంటి చెప్పనా, అబ్రహాం ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్. హల్లెలూయా. హి ఈజ్ బ్లెస్సింగ్. ఆమెన్. అతడు బ్లెస్సింగ్ పొందుకోవడం కాదు, అతడే ఆశీర్వాదం. మనం ఎలా ఉండాలో చెప్పనా, మనం ఆశీర్వాదం పొందుకోవడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారాలి. ఆమెన్ అనండి. మందిరానికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వయ్యా కాదు, నన్ను ఆశీర్వాదంగా మలిచయ్యా. ఆమెన్ చెప్పండి. అడుగు పెడితే ఆశీర్వాదం రావాలి, మాట్లాడితే ఆశీర్వాదం రావాలి, ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంట్లో ఆశీర్వాదం రావాలి, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం ఆశీర్వదించబడాలి. అలాంటి ఆశీర్వాదం అబ్రహాం మీద నిలబడింది. చాలా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడితే చివరికి జరిగిందని చెప్పిన అబీమెలెకు దాసులు చేంజ్ చేశారు చెప్పండి. దాన్ని బలాత్కారంగా ఆ నీళ్ళ బావుల్ని ఆక్రమించేశారు. నీళ్లు కలిగిన బావులని ఆక్రమించేస్తే ఒక రోజున ఈ అబీమెలెకు ఫీకోలు ఇద్దరు సేనాధిపతులు ఫీకోలు అబ్రహాంతో మాట్లాడడానికి వచ్చి ఇదిగో కొన్ని ప్రమాణాలు తనతో నిబంధన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అబ్రహాం మాట్లాడుతున్న విషయం ఏంటి చెప్పనా, ఏ అబీమెలెకు, నీ దాసులు బలాత్కారంగా నా నీళ్ల బావులను తీసుకున్నారు, ఏంటిది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గద్దించడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఈ గద్దింపు వచ్చిందో అబీమెలెకు షేక్ వచ్చింది. అసలు ఈ అబీమెలెకు ఈ అబ్రహాము దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈ అబ్రహాము ఈ అబీమెలెకుని ఎందుకు గద్దించాడు? గద్దించిన తర్వాత జరిగిన కారణం నేను రెండు మాటలు చెప్తాను, వినండి. చూడండి, ఈ అబ్రహాము గెరారులోకి వెళ్ళాడు. సో ఈ గెరారు ఈ అబీమెలెకు ఉన్న ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే, చూడండి 20వ అధ్యాయములో 11వ వచనం చదవండి. 21వ అధ్యాయం 11వ వచనం. చాలు. అబ్రహాము ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో అబ్రహాము గమనించిన స్థితిగతులు ఏంటి చెప్పనా, ఆ ప్రాంతంలో ఆ స్థలంలో ఏం లేదు. అక్కడ గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం లేదు? దేవుని భయము లేని ఒక ప్రాంతం, దేవుడంటే భయము లేని ఒక స్థలం, దేవుడంటే భయము లేని ఒక దేశం. ఇప్పుడు చూడండి, అబ్రహాముని దేవుడు ఎక్కడికి పంపించాడో చెప్పనా, దేవుడంటే భయము లేని ఒక స్థలానికి దేవుడు పంపాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడంటే భయము లేని స్థలానికి అబ్రహాంకి వెళ్ళాడో, సడన్గా అబ్రహాముకి కూడా భయం వేసింది. అరే, ఇక్కడున్న వాళ్ళు ఎవరికి దేవుడు అంటే భయం లేదురా, వీళ్ళెవరో దేవుడిని లెక్క చేసేవాళ్ళు కదరా, నేనేమో దేవుడి మాట పట్టుకొని వచ్చాను, నేనేమో దేవుడు పిలుపుని పట్టుకొని వచ్చాను, నేనేమో దేవుడు దర్శనాన్ని పట్టుకొని వచ్చాను, నేనేమో దేవుడు అంటూ వచ్చాను. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరికి ఏం లేదు, దర్శనం లేదు, పిలుపు లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, అసలు దేవుడు అంటే ఏమీ తెలియదు. ఈ దేవుని గురించిన ప్రత్యక్షత కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారికి చెప్పండి, ఉందా లేదా? చెప్పండి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఉందా? లేదు. దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే భయం లేదు, ఎలా పడితే అలా బ్రతికేవాళ్ళు దేవుడు అంటే. కానీ అబ్రహాం ఎలాంటి వాడు? పిలుపు కలిగి, దర్శనం కలిగి, వాక్కు కలిగి, మాట కలిగి, దేవుడు పంపితేనే. మరలా చెప్తున్నాను, అబ్రహాము తన ప్రయాణము సాధారణంగా సాగించిన వాడు కాదు. ఎవ్రీ జర్నీ ఈజ్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. పరలోకపు తండ్రి నుంచే ప్రతి ప్రయాణాన్ని సాగించిన గొప్ప విశ్వాసి ఆమెను చెప్పండి, గొప్ప సేవకుడు ఆమెను చెప్పండి, గొప్ప ప్రవక్త ఆమెను చెప్పండి. అబ్రహాముకి చాలా ఉన్నాయి. ఒకటి విశ్వాసి, తర్వాత సేవకుడు, తర్వాత ప్రవక్త. ఆమె చెప్పండి. అబ్రహాం ఎన్ని అభిషేకాలు క్యారీ చేశాడు. హల్లెలూయా. సమయం ఉంటే నేను మొత్తం చెప్తా, లేకపోతే లేదు, సుదూర్ఘంగా చెప్తాను. రాత్రి సాయంత్రం 6 వరకు చెప్తా. వింటారా? నిజమేనా? స్తోత్రం.
హల్లెలూయా. నా రాత్రి మీటింగ్ కూడా ఇక్కడి నుంచి ఒక గంట, ఏలూరు నుంచి ఒక గంట ప్రయాణం వెళ్ళే పర్లేదు అయితే చెప్తాను. ఏమన్నా మీ ఓపికని ఈరోజు పరీక్షిస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ తర్వాత ఎంతసేపు చెప్పేసి మొన్న ఎక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళా. చెప్తే స్టేజ్ మీద పాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. కూర్చుంటే అప్పటికే నేను ఉదయం ఒక హౌస్ ఓపెనింగ్ చేసి మధ్యాహ్నం ఒక 3 గంటలు వాకింగ్ చెప్పి అవనస్తుల మీటింగ్లో చెప్పి ప్రయాణం చేసి మధ్యలో ఒక చర్చి దగ్గరికి వెళ్ళి ఆ చర్చి కన్స్ట్రక్షన్ అవుతుంటే చూసి ప్లానింగ్ ఇచ్చి ప్రార్థన చేశారు. అక్కడ అయిపోతే ఇంకొక 2 యవ్వన బిడ్డలు పాడైపోతున్నారంటే వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళని గద్దించి ప్రార్థన చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి రాత్రి మీటింగ్కి వెళ్ళి ఇక నీరసంగా ఇట్లా చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆ టైంలో కూడా ఒక 2 గంటలు వాకింగ్ చెప్తే వెనకాల వాక్యం అంతా తినేసిన పాస్టర్ గారు అన్నాడు, నాన్న కొంచెం తగ్గించి నాన్న అన్నాడు. నాకు అర్థం కాదు, తగ్గించండి నేను ఏమైనా ఎక్స్ట్రా చేయనేమో, నేనేం తప్పు చేశాను, వాకిల్ని ఏమన్నా భయవేయండి, టెన్షన్ వచ్చేది, పెద్ద పాస్టర్ గారు అయినా టెన్షన్ వచ్చేసింది అని ఇలా చూస్తా ఉన్నాను. ఏం లేదు నాన్న, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నాడు. వస్తున్నాయండి అన్న. నడుము నొప్పి వస్తుంది అన్నాడు. వస్తుందండి అన్న. నొప్పులు ఉన్నాయి వస్తున్నాయి. నేను కూడా యవన కాలంలో ఇలాగ 2-3 గంటలు చెప్పి ఇప్పుడు కనీసం కొంచెం టైం దాటితే బేవు అన్నా, నేను కొంచెం తగ్గించు నాన్న అని చెప్పాడు. నాకు అర్థమైందని తగ్గించాలి ఏంటంటే వాక్యం టైమింగ్ తగ్గించినానా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మరీ 2 గంటలు చెప్పేవారా బాబు, గంట చెప్పి చాలే, వాళ్ళు అలాగే కూర్చుంటారు ఎంతసేపు అయినా, నొప్పి నీకు నాకే అన్నాడు సింపుల్గా. స్తోత్రం కలుగునుగా. నేను అప్పుడు మనసులో అనుకున్న అయ్యగారు చెప్పింది నిజమే, కానీ నేను మనసులో అనుకున్నా మనం నొప్పి పడకపోతే చెప్పండి పిల్లల్ని కనగలమా, ఆమేన్ అన్నాడు గట్టిగా. నేను ఇలా చెప్పుకున్నాను, అర్థమైందా? కాబట్టి మీకోసం నొప్పులు పడడానికి సిద్ధమే నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, అబ్రహాం వెళ్ళిన స్థలం ఎలాంటిదో త్వరగా చెప్పాలి మీ అందరూ. చెప్పండి, దేవుడంటే భయము లేదు, దేవుడంటే తెలియదు, దేవుడంటే ఏమి అర్థం కాదు. అలాంటి భయము లేని ఒక స్థలం ఎందుకో చెప్పాలి, భయంకరమైన పాపం ఉన్న స్థలం, భయంకరంగా లోకం వైపు వెళ్ళిన స్థలము, భయంకరంగా అక్కడ ఉన్న వాళ్ళు స్త్రీలంటే ఇక ఎలాగంటే రకరకాలైన అనుభవాలు. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ అబీమెలెకు అనే పేరు మీద ఉన్న అభిషేకం మీద ఉన్నదంటే ఆ అబీమెలెకు అనే పేరు కలిగిన ఆ వ్యక్తి ఏలుబడిలో ఉన్న ఎవరైనా సరే వ్యక్తులను చంపాలనే ఆలోచన కలిగిన వారు అక్కడ వచ్చిన ఆలోచన ఏంటి చెప్పనా, ఈ నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అని చేసి తిని అన్నాడు. అంటే అక్కడికి వెళితే ఏం జరుగుతుందో చెప్పనా, చంపేస్తారేమో, చంపేసే మనుషులు, భయపెట్టే మనుషులు, లాగేసే మనుషులు, వేరొక వారిని లాగేసుకొని వేరొక భార్యలను చెరిపేసే ఒక మనస్తత్వం కలిగిన ఒక భయంకరమైన ప్రాంతంలోనికి దేవుడు అబ్రహామును పంపాడు. చెప్పలగొట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను వినండి. దేవుడు ఎప్పుడు క్రైస్తవుల్ని లేకపోతే సేవకులని దేవుని పిలుపుని దర్శనాన్ని రక్షణని పొందుకున్న ఎవరిని కూడా ఏదో ఈజీగా సుఖవంతమైన ప్రదేశంలో సుఖవంతమైన ప్రాంతాలకి దేవుడు పంపడు. బైబిల్ ఎలా సెలవిస్తుంది, మీరు ఇరుకు ద్వారమున, మాట్లాడట్లేదు ఎవరో, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు విశాల మార్గంలో వెళ్ళేవారు అనేకులు, కానీ ఇరుకు ద్వారమున వెళ్ళేవారు కొందరే. నేను చెప్తున్నాను, ఆ కొందరిలో మనమున్నామా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు యేసుని నమ్ముకోగానే, ప్రభు రాగానే, పిలుపు రాగానే, సేవ రాగానే, దర్శనం రాగానే, చర్చికి రాగానే మనకు అన్ని ఊడిపడిపోతాయి అంటారు. ఏం కూడా ఉన్నాయి కూడా ఊడిపోతాయి. స్తోత్రం చెప్పలేదు ఎవరు, ఉన్నాయి కూడా మాట్లాడట్లేదు మీ అందరూ. అమ్మో చర్చికొచ్చి ఎత్తే లచ్చలు వచ్చేస్తాయి అట, ఏట్రా అది ఉన్నాయి ఎగిరిపోతాయి. అమ్మో పొద్దున ఈ మాట్లాడే నా మీద అడగండి, నిజమే చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత ఈజీగా కంఫర్ట్ జోన్ ఉండదు. నేను చదువుకున్నాను, నేను మంచిగా సున్నితంగా పెరిగాను, చదువుకున్నాను, జాబ్ చేశాను, అన్నీ చేశాను. కానీ ఎప్పుడైతే సేవా పిలుపు అందుకున్నానో ఐ హ్యావ్ టు లివ్ మై లగ్జరియస్ లైఫ్. నేను నా ఉన్నతమైన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. నా స్నేహితులను వదిలేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేని ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. ఎండున్నా, వానున్నా, వర్షమున్నా, ఏమున్నా ఆ ప్రాంతాల్లో నిలబడాల్సి వచ్చింది. చిన్నదైనా పెద్దదైనా ఎంతైనా భరించాల్సి వచ్చింది చెప్పనా. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, పౌలే గారు ఈ మాట అంటారు, మనము అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యం చేరాలి. ఆమేన్ చెప్పండి. నేను చెప్తున్నాను, ఎవరికై ఎంతమందికి ఇక్కడ పరలోకం వెళ్ళాలని ఉంది చెప్పండి. సీరియస్గానే అడుగుతున్నా, ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది? అయితే మీ అందరికీ శుభవార్త, పరలోకం వెళ్ళాలంటే అనేక శ్రమలు అనుభవించాలి. ఆమేన్ అనలేదేంటి? ఎప్పుడైనా చదివేరా మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో? ఎప్పుడైనా మాట చదివేరా? ఇలాంటి మాటలు మనకి ఎక్కువ ఏజ్ రక్తం చేయం, దేవుడికి 100 అంతులు ఎత్తాడు, 100 అంతులు ఎత్తాడు, 1000 అంతులు ఎత్తాడు అంటే అన్ని ఎక్కేస్తే ఏజ్ రక్తమే చేయం. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
పౌలయ్య గారు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పనా? అనేకమైన శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం చేరాలని అపోస్తుల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడింది చెప్పండి? దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు చెప్పాడు చెప్పనా? కొట్టి పడేసి చంపేస్తే తిరిగి లేచి చెప్తున్న వాక్యం మీద ఆమేన్ చెప్పండి. కింద పడేసి ఈడ్చి పడేస్తే లేచి చెప్తున్న మాట ఏం చెప్పనా? మనం శ్రమలు అనుభవించే మనం దేవుడి రాజ్యం చేరాలి. శ్రమలు వద్దనుకొని, కష్టాలు వద్దనుకొని, ఇబ్బందులు వద్దనుకొని, ఏమండి ఈ కరువులు వద్దనుకొని కనుక బ్రతికితే ప్రభు చెప్పాడు అంత్య దినాల్లో కరువులే ఉంటాయి, ఇబ్బందులే ఉంటాయి, శ్రమలే ఉంటాయి. నా నిమిత్తం దూషిస్తారు, నా నిమిత్తం హింసిస్తారు, ఎన్ని పనులు చేస్తారు. అబ్రహాముని దేవుడు పంపించిన స్థలం అంత ఈజీ ప్లేస్ ఏం కాదు. అబ్రహాముని దేవుడు పంపించిన స్థలం ఏదో విశాలమైన స్థలం ఏం కాదు. అబ్రహాముని దేవుడు పంపించిన స్థలము ఏదో దేవుడు అంటే హల్లెలూయా నువ్వు వెళ్ళంగానే హల్లెలూయా స్తుతి మహిమని పాడే టైప్ కాదు. వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాళ్ళు పాట ఏమైనా పాడతారంటే రక్త చరిత్ర పాటలు పాడే టైప్. వాళ్ళు ఏ చరిత్ర చెప్పండి? రక్త చరిత్ర కత్తులు తీసి పీకలు కోసే టైపు. ఆ ఊర్లో ఎవరున్నారు చెప్పనా? స్తోత్రం కలుగునుగా. తెలీదా మీకు? తెలుసా? మాట్లాడలేదు మీ అందరూ. కోసుకొని కత్తులు పట్టుకొని కోసుకొని బ్యాచ్లు ఎక్కువ ఉండే. స్తోత్రం కలుగుని కాక. ఎందుకంటే మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు అలా ఇటు సైడ్ తాతగారైనా అటు సైడ్ తాతగారైనా మొత్తం ఈ ఊర్లో తిరిగి రక్త చరిత్ర బ్యాచ్లతో కలిసి తిరిగిన వాళ్ళే. స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా. మా తాతయ్య గారు అయితే మీ అందరికి వదిలే మళ్ళీ చెప్పట్లేదు. రక్త చరిత్ర ఉన్న స్థలం, పాపం ఉన్న స్థలం, విగ్రహారాధన ఉన్న స్థలం, భయము లేని స్థలం, దేవుడు అంటే తెలియని స్థలం. అలాంటి స్థలానికి అబ్రహాం పంపించాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాం పంపిస్తే మాట చెప్తున్నాండి. ఎప్పుడైతే ఇలాంటి స్థలానికి వెళ్ళాడో బలవంతుడైన అబ్రహాము, దేవుని దర్శనం పొందిన అబ్రహాము, పిలుపు పొందుకున్న అబ్రహాము, ఏమండి దేవుడి చేత అద్భుతంగా స్నేహితుడని పిలువబడుతున్న అబ్రహాము, భక్తి ప్రయాణం కొనసాగుతున్న అబ్రహాము, సడన్గా అబ్రహాంకి ఏం కలిగిందో చెప్పనా? భయం కలిగింది. బైబిల్లో ఆత్మీయులు భక్తిపరులు చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చెప్తానేనండి. స్తోత్రం కలుగును గాక. ఏమండి ఈయన అబ్రహామే పిలుపు అందుకున్నవాడే, దర్శనం అందుకున్నవాడే. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను, ఇంకో చోట కూడా రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 12వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. సేమ్ 2 చోట్ల కూడా ఒకటే మిస్టేక్ అబ్రహాం చేసాడు. ఆ మిస్టేక్ నేను చెప్తాను. ఆదికాండం 12:11 వచనం చదవండి. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ కూడా ఏం చెప్పాడు? ఐగుప్తు వెళ్ళినప్పుడు నువ్వు నా సహోదరుని చెప్పమన్నాడు. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను చంపేస్తారేమో సహోదరుని. ఒక విషయం ఏంటంటే ప్రీతి ఏం పెట్టారా? ఎప్పుడైతే అబ్రహాము ఐగుప్తుని సమీపించాడో వెంటనే తనలో నుంచి అబద్ధం బయటకు వచ్చింది, తనలో నుంచి రాకూడమే బయటకు వచ్చింది. ఒక ఆత్మీయుడే ఉన్నతమైన పిలుపుతోనే ప్రయాణం చేసిన వాడే, బలిపీఠం కట్టిన వాడే, తన ప్రయాణం స్టార్టింగ్లోనే ఎప్పుడైతే ఐగుప్తుని టచ్ చేసి, ఐగుప్తు లోకానికి సాదృశ్యం, గెరారు అబీమెలెకు యొక్క దేశము లోకానికి సాదృశ్యం. ఎప్పుడైతే లోకంలోనికి వెళ్తున్నారో అప్పటి వరకు దేవునితో ఉన్నప్పుడు, బలిపీఠం కట్టినప్పుడు, పిలుపు అందుకున్నప్పుడు సూపర్తో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కొంచెం బయటకు వెళ్ళాడో, కొంచెం కరువు వచ్చిందో, కొంచెం లోకాన్ని సమీపించాల్సిన పరిస్థితి వచ్చిందో, ఐగుప్తుని సమీపించే పరిస్థితి వచ్చినప్పుడు చేస్తున్న పని ఏంటి చెప్పిన? వాళ్ళని బట్టి, వారి పరిస్థితులను బట్టి అబద్ధం ఆడుతున్నాడు. తన క్యారెక్టర్ని, తన భక్తిని మార్చుకున్నాడు. ఈరోజు లోకంలో, ఈరోజు క్రైస్తవ జీవితంలో, సేవా పరిచర్యల్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. హల్లెలూయా. అబ్రాహాము చాలా మంచోడేనండి, ఉన్నతుడే. మొదటి రోజే ఉన్నతుడు అవడా, ఎన్నో మిస్టేక్స్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకరణ చేసుకోవడం ఒక మిస్టేకే, అబద్ధం ఆడడం ఒక తప్పే, ఇంకో చోట అబద్ధం ఆడడం తప్పే. కొన్ని పరిస్థితుల మధ్య కొన్ని నిర్ణయాలు, అబ్రహాము జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, ఏమండి
తప్పని ప్రేమించి అమితంగా ప్రేమించడం తన జీవితంలో ఎన్నో భక్తిలో తొలగిపోయే పరిస్థితులు వచ్చినాయి. తమ్ముడు మాట చెప్తున్నా నేను, అన్న అక్క ఒక మాట చెప్తున్నాను, మనం ఎంత భక్తి పరులమైనా తొలగిపోయే భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది అంటారు, అబ్బా నా మీద వాగ్దానం ఉందండి, నాకు అభిషేకం ఉందండి, నాకు ఆత్మ ఉందండి, నేను పడిపోనండి, నేను తురుమండి, నేను తోపండి. అంత సినిమా ఏం లేదు అక్కడ. స్తోత్రం చెప్పండి. బిలాము ఏమాయేను, అదే క్వశ్చన్ మార్క్ రాసుకో. స్తోత్రం. గెహజీ ఏమాయేను రాసుకో, హల్లెలూయా. యోధా ఏమాయేను రాసుకో, హల్లెలూయా. మనం అనుకుంటాం మనం పడం, మనం నిలబడగలం. అందుకే పౌలు గారు ఎప్పుడు చెప్తారు, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్త పడాలి. భక్తి పరులు చేసే మూర్ఖమైన తప్పులు ఇవి. ఎవరు చేసిన తప్పులు ఇవి? మాట్లాడలేదు మీ అందరూ. పైకి భక్తి పరులు అనుకుంటాం, కానీ కొన్ని పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు, బంధువులు కలిసినప్పుడు, రక్త సంబంధాలు కలిసినప్పుడు, లోకం కలిసినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు మన భక్తి ఏమైపోతుంది చెప్పిన బోల్తా కొట్టద్ది. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కడే, బోల్తా కొట్టిండ్రు బుల్బుల్ పెట్ట. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి బోల్తా కొట్టేస్తుంది ఈ రోజున. ఏమండి, నాకు ఉదయం నుంచి చెవులో ఒక మాట వినిపిస్తుందండి, మరి ఎందుకు వినిపిస్తుందో తెలియదు. ఈ మాట మీకు చెప్పేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబై గారు వాళ్ళ భార్యతో అన్న మాట బాగా వినిపిస్తుంది. ఏంటో చెప్పనా? మూర్ఖురాలు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తించుకో అన్నాడు. అనండి ఒకసారి. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. మిమ్మల్ని ఏమంటలే, మామూలుగా చెప్తున్నా. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి. స్తోత్రం చెప్పండి. ఈ మీటింగ్లు ఎట్టిందే మీరు మారు మనసు పొంది బలమైన అభిషేకం మోదు కూడా కామని చెప్ప. ఏమన్నాడు తెలుసా? భార్యని ఏమన్నాడు తెలుసా? నేను అన్నాడు, భార్యని ఎవరైనా అలాగ అంటారా చెప్పండి? భార్యని ఏమంటారు? బుచ్చి, బంగారం, డార్లింగ్. ఇంకా ఆవిడ పిలిపాడిది. స్తోత్రం. నేనైతే మా ఆవిడని మై డాక్టర్ అంట. స్తోత్రం కలుగును గాక. మా ఆవిడ మా పాస్టర్ గారు డాక్టర్ అవ్వాలనుకుంది. సో ఎవరికి డాక్టర్ అవ్వాలి, మా దేవుడేమో సేవకు పిలుచుకున్నాడు. అందుకని నా ఒక్కడికి నేను డాక్టర్గా చేసాడు. నన్నే బాగా చూసుకో, నేనే నీ పేషెంట్ అని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను మై డాక్టర్ అనుకుంటాను అనమాట. అంటే నేను పిలుస్తుంటాను, బుజ్జి బంగారాలు కాదు కానీ ఏదో చిన్నగా ఏదో పిలుస్తుంటాం. అందరికుంటే భార్యను ఏమని పిలుస్తారు చెప్పండి? ఒకవేళ భార్యనే కనుక ప్రేమగా పిలవకపోతే ఆ రోజు అబ్రహం గారు ఆమ్లెట్ కట్టో, పెరుగు కట్టో, అర్థమైందా? ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే కూరలో ఉప్పు ఎక్కువైపోద్ది, కారం ఎక్కువైపోద్ది. ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే ముక్కు పైకి వెళ్ళిపోద్ది, కళ్ళు కిందకు వచ్చేస్తాయి. ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే మూతి పక్క తిరిగిపోద్ది, కాలు తిరిగిపోద్ది. ఇంకా స్పెషల్ ఫీచర్ అంటే కొన్ని పప్పు గుత్తులు కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో కొంతమంది మీద. హల్లెలూయా. భార్యని ఎవరన్నా అంటే ఒప్పుకుంటారండి? చెప్పర్లేదు మీ అందరూ. ఏంటి నిజం చెప్పండి. నిజంగా పడే భార్యలా మీరు? పడే భార్యలు అయితే మీరు పైకి లేచే భార్యలే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, భార్యను అన్నాడు మూర్ఖురాలు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తించుకో. ఎవరన్నారు ఈ మాట? ఒక ఆస్తిమంతుడు, ఒక భాగ్యమంతుడు, ఒక యథార్థపరుడు, ఒక సేవకుడు అన్న మాట ఏంటి చెప్పిన? మూర్ఖురాలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు. కొన్ని సందర్భాల్లో భక్తిలో ఉన్నవాడే, భక్తి కుటుంబంలో ఉన్నవాళ్ళే మూర్ఖులుగా ప్రవర్తిస్తారు. ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? సాతాను ప్రేరేపణ. ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? సైతాని అటాకులు. తమ మాట చెప్తున్నాను, ఎన్ని ప్రభావాలు, ఎన్ని అటాకులు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనలో మూర్ఖత్వం అనేది బయటికి రాకూడదు, మనలో వేరొక స్వభావం అనేది బయటికి రాకూడదు, అపవాది సంబంధితమైనది ఏది మనలో బయటికి రాకూడదు. పరిస్థితులు ఎన్నైనా సరే మన స్వభావాన్ని, మన బలమును, మన లక్షణములను, మన గుణమును మనం విడిచిపెట్టకూడదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మన దర్శనాన్ని, మన పిలుపుని మనం ఏమై ఉన్నామో పక్కన పెట్టకూడదు. ప్రాణమైనా పోనీ అబద్ధం ఆడకూడదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా రానివ్వండి, ప్రభు కోసం ప్రాణమైన తీసివేయబడ్డానికి ఇష్టపడిపోవాలి. కానీ సింపుల్గా అబద్ధాలు, ఏదో చిన్న శ్రమ వచ్చంగానే చచ్చిపో దేవుని దూషించి అంటుంది అంతే. కొంతమంది కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అండి, వారు నోటికి బాగా పని చెప్తారు. దేనికోసం? ప్రభు దగ్గర పని చెప్పరు. నేను చెప్తాను, ఏదైనా శత్రువు వస్తే ఒక మాట చెప్తానండి. ఫస్ట్ శత్రువు వచ్చినా, శోధన వచ్చినా, ఆకర్షణ వచ్చినా మొట్టమొదటిగా పని చెప్పాల్సింది దేనికో చెప్పనా? మోకాళ్ళకే, మూతికి కాదు. స్తోత్రం చెప్పలేదు అందరూ. పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి, పని చెప్పాల్సింది మోకాలు కానండి, మూతికి కాదని చెప్పండి. కానీ మనం దేనికి పని చెప్తాం ఎక్కువ? మూతికే. ఆడెవడో నా బోధ ద్రాక్ష తోట అడిగాడు అంటే అది ఇవ్వలేదని చెప్పి ఏం చేశాడు? మూతి ముడుచుకొని అన్నమ్మ అనేసి మంచి పెట్టాడు. మూతికి ఎందుకు నీకు పని? కొంతమంది నోటికి బాగా పనిచేది, కత్తిపోటువంటి మాటలు, అవమానకరమైన మాటలు. చూడండి, అందుకే బైబిల్లో రాయబడింది, యోబు నోటి మాటతో కూడా పాపము. మనం పరిస్థితులు ఏదైనా వచ్చేస్తే, ఏదైనా భయంకరంగా వైరల్ ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోతే చాలు వెంటనే అనే మాట తెలుసా? దేవుడా నాకెందుకు తీసుకొచ్చావు, దేవుడు లేడులే అని అర్థం. వెంటనే నోటికి పని చెప్పుకో, నోటి పాపం చేయకు. స్తోత్రం చెప్పండి. ఎందుకో చెప్పనా? ఈ నోరు జీవ మరణములు 4వ వశం. దీనిలో నుండి విడుదలయ్యే ప్రతి జీవపు మాట ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. కానీ ఈరోజు ఎంతమంది తొందరపాట్లు, ఎంతమంది భక్తిని కోల్పోవడానికి మొట్టమొదటిగా సైతాన్ ఏం చేసి చెప్పండి? నీ నోటినే ప్రేరేపిస్తాడు.
అన్నమ్మని పెనిమిన విసిగిస్తుంటే తనకు అనిపిస్తుంది అనేయాలని, కొట్టాలని, తిట్టాలని ఎన్నో అనిపిస్తుంటే కోపం విసుగుదల ఎక్కువైపోయి ఏం చేసిందో చెప్పనా, నోరు తెరిచి కొట్టుకోలేదు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరిని ఏమంటారు, అక్కా చెల్లెళ్ళు ఒక లెక్కలో. ఎందుకంటే ఒక భర్తకి ఇద్దరు భార్యలు, అక్కా చెల్లెలు అవుతారుగా. ఈ అక్కా చెల్లెలు డిసిషన్ అనలేదు. కోపము విసుగుదల వస్తే దేవుని మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది. హల్లెలూయ. పరిస్థితులు ప్రతికూలమైపోతే, శోధనలు అయిపోతే, శ్రమలు వచ్చేస్తే, ఇబ్బందులు వచ్చేస్తే, భయంకరమైన పరిస్థితులు ఎదురైతే నోటిగా చెప్పాల్సింది పని మోకాళ్ళకా? అందరు చేయొద్దు చెప్పండి. మూతిగా మోకాళ్ళకా? మీ పక్కన వాళ్ళు అడగండి, దేనికి చెప్తున్నారు ఒకసారి అడగండి. ఒకసారి చెప్పండి. మమ్మీ ఏదైనా కొనివ్వలేదా, మమ్మీ ఏదైనా చేయలేదా, ఎరా మమ్మీ ఏదైనా అనలేదు వెంటనే చిచ్చి ఈ మమ్మీ వేస్ట్, ఇంకా మమ్మీ ఇంటే బాగుండు, ఇంకా మమ్మీ అయితే కూడు కూడా ఎట్టదురా నీకు, స్తోత్రం కలుగునుగా. ఇంకా మమ్మీ అయితే ఏం పెట్టదు నీకు, కూడు కూడా ఎట్టదు నీకు, స్తోత్రం కలుగును గాక. చిచ్చి ఈ కోడలు అనవసరంగా వచ్చింది, ఈ కోడలు ఇంకో దాన్ని చేసుకుని ఉంటే బాగుండు, ఆవిడ వచ్చింటే రెండో రోజు రోకల మనతో చంపేసింది నిన్ను. అర్థమైంది? నోటి మాట. నా మాట అర్థమైందా? అర్థమైందా? దేనికి పని చెప్పకూడదు ఎక్కువ, నోటికి పని. అందుకే బైబిల్ రాయబడింది, నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడద్దే. ఈ నోరు అభిషేకం కలిగిన నోరు, ఈ నాలుక మీద అగ్నిజ్వాలలు వచ్చే నాలుకది. ఈ నోట్లో నుంచి విడుదలయ్యే ప్రార్థన, ఈ నోట్లో నుంచి వచ్చే అభిషేకం, ఈ నోట్లో నుంచి వచ్చే ఒక బలమైన ప్రవచనం కొంతమందిని బ్రతికించేది, కొంతమందిని నిలబెట్టేది. అందుకని ఈ నోటిని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ నోటిని పవిత్రంగా ఉంచుకోవాలని చెప్పండి. తొందరపడి మాట్లాడొద్దని చెప్పండి. ఏమనుకోకండి, చెప్పండి, ప్రేమతోనే చెప్పండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దని చెప్పండి. ఏమనుకోకండి, మళ్ళీ నా మీద పడకండి, మర్యాదగా అర్థమైంది, మారు మనసు పొందండి. హల్లెలూయా. ఈ మూర్ఖత్వం ఎప్పుడు వచ్చింది చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు. మామూలుగా ఉన్నప్పుడు ఏమనేదే, ఏమండి ఏం తెమ్మంటారండి, ఏమండి టీ తెమ్మంటారా, కాఫీ తెమ్మంటారా, ఏమండి ఈరోజు అసలు మీ అడుగు జాడల్లో తప్పితే నేను ఎటు కదలండి, ఏమండి ఏమండి ఏమండి. ఇప్పుడు ఆయనే సేవండి అయిపోయాడు. మొత్తం కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి లాగేస్తున్న, స్తోత్రం కలుగునుగా. ఏ శ్రమ వచ్చింది, ఏ పిల్లలు కోల్పోయింది, ఏ ఒంటలు వెళ్ళిపోయినాయి, ఏ గొడ్లు వెళ్ళిపోయినాయి, ఏ దాసులు వెళ్ళిపోయినాయి, ఏ యవనస్తులు చనిపోయారు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో దేనికి పని చెప్తుందో చెప్పనా? నోటికి పని చెప్తుంది. అబ్రహాం ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళిపోయాడో దేనికి చెప్పనా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి ఉన్నతమైన అభిషేకంతో నింపబడి అబ్రహాం కొనసాగించాలి. ఎందుకంటే అద్భుతం చెప్తున్నానండి. 12వ అధ్యాయంలో 8వ వచనం రాయబడింది, అబ్రహాము దేవుడికి ఒక బలిపీఠం కట్టాడంట. బలిపీఠం కట్టి 8వ వచనం చివరిలో రాయబడింది చూడండి. హాయికిని తూర్పునున్న, చూడండి 8వ వచనం చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు, ఎక్కడ ఏ వైపు ఉంది చెప్పండి? తూర్పునున్న. చెప్పండి, అక్కడ చెప్పండి, తూర్పు అనండి. అదిగో మరలా చెప్పే, తూర్పున. హల్లెలూయా. తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుగును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున, నేను అంటున్నాను, అంతకుముందు కనానీయులు వచ్చినప్పుడు బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవే, ఇప్పుడు ఐగుప్తు వెళ్ళినప్పుడు ఎందుకు చేయలే? నా మాట అర్థమైందా? అంతకుముందు ఎవరు వచ్చారు? కనానీయులు ఎదురయ్యారు. కనానీయులు ఏమైనా సాధారణమైన వాళ్ళ శత్రువులు? కనానీయులు ఏమైనా సాధారణమైన, దాంట్లో నెఫీలీలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, భయంకరమైన నిమ్రోదు లాంటి వారు అనేకులు కనాను దేశంలో నివసిస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. అందుకే ప్రభువు చెప్పాడు, 7 సామ్రాజ్యాలను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎంత భయంకరమైన వ్యక్తులు దాన్ని స్వాధీనపరచుకొని నిలబడ్డారో వాళ్ళు ఎదురైనప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవగానే అద్భుతం జరిగింది. అద్భుతం చేసిన పని ఏంటి చెప్పనా? అబ్బా, దేవునికి వెంటనే ప్రార్థనా బలిపీఠం కట్టాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అక్కడ ప్రార్థనా బలిపీఠం కట్టిన అబ్రహాము, నువ్వు ఈ రోజు ఎందుకు ప్రార్థనా బలిపీఠం కట్టలే? ఈరోజు చాలా మంది ప్రీతి అని పెట్టారా? కొన్ని సందర్భాలు ఎప్పుడో కొన్ని సందర్భాల్లో బాగున్నప్పుడు, ఉద్యమం ఊగిపోతున్నప్పుడు, ఉద్రేకం వచ్చేసినప్పుడు బాగానే ప్రార్థన చేస్తూ ఉంటారు. బలిపీఠాలు బాగానే ఇంటిలో కడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రార్థనా బలిపీఠాలు కట్టడం మానేసి ఆ బలిపీఠాలు కూల్చేసుకొని ప్రార్థన కోల్పోయి ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది. భార్యని సహోదరి అని చెప్పే భయం. ఏమండి, ఐగుప్తు వెళ్ళేసరికి మారిపోయాడండి, గెరారు వెళ్ళేసరికి మారిపోయాడండి. కారణం ఏంటి చెప్పనా? నేను అనుకుంటున్నాను, ప్రార్థనా బలిపీఠము సరిగా కట్టలేదు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, నీ ప్రార్థనా బలిపీఠం ఎలాగ ఉంది, నీ ప్రార్థనా తీరు ఎలాగ ఉంది, నీ ప్రార్థనా సమయం ఎలాగ ఉంది, నువ్వు ప్రార్థించే తీరు ఎలాగ ఉంది, నువ్వు ఎంతసేపు మోకాళ్ళు వేయగలుగుతున్నావు, ఎంతసేపు నీ బలిపీఠాన్ని బాగు చేసుకున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది హోషియాలో, మీరు విస్తరించిన కొలది వేరొక దేవతలకు బలిపీఠం కడుతున్నారు, కానీ మీరు కట్టాల్సిన బలిపీఠాలు కట్టట్లేదు ఈ రోజున. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత, రాకముందు కూడా, వచ్చిన తర్వాత మనకు పదే కనిపించే మాట ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు
పగలు బోధించి రాత్రి ఒలీవల కొండకి వెళ్ళేవాడు. కారణం ఏంటి చెప్పనా? ఒలీవల కొండ మీద ప్రార్థనా బలిపీఠాలు కట్టాడు. చెప్పలు కొట్టండి. ప్రార్థనలో మెలిగాడు. ఆమె చెప్పండి. ప్రభుతో సహవసించాడు. హల్లెలూయా. ప్రభుతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నిత్యము కూడా సమయం దొరికిన ప్రతి సందర్భంలో కూడా తండ్రితో ఉండాలనే ఆశ కలిగిన వాడు తప్ప లోకంతో వ్యక్తులతో కూర్చొని సరదాగా కాలక్షేపం చేసే మనసు నీవు నేను సేవిస్తున్న యేసయ్యకి లేదు. ఆమేన్. మన ఖాళీ దొరికితే, కాలక్షేపం దొరికితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు టైం దొరికితే అటు తిరుగుతాం, ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు యేసయ్యలు చెప్పలే, ఒలీవల కొండకు వెళ్ళిను. ఆసనగుడులో మా పరిచయంలో ప్రభు ఇచ్చిన అదే ప్రత్యక్షతను పట్టుకుని 71 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళిను. వ్యక్తిగత ప్రార్థన లేదు. ఈ రోజున చాలా మంది భక్తి పరులను చూస్తున్నాను, క్రైస్తవులను చూస్తున్నాను, ప్రార్థన చేసే వాళ్ళని చూస్తున్నా, మందిరానికి వచ్చే వాళ్ళని చూస్తున్నా. వాళ్ళు వచ్చినప్పుడు ఆదివారం ఊగుతారు, సోమవారం తూగుతారు. ఎందుకు పరిస్థితి అంటే ఆదివారం మందిరంలో ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. కాసేపు మాకు తూతూ మంత్రంలాగా ఆత్రం స్తోత్రం గోత్రం అన్నట్టు చేస్తున్నారు అందరూ. వ్యక్తిగతంగా దేవునితో గడిపే అధిక సమయం లేదు. ప్రభు ప్రత్యక్షత పొందుకునే సమయం లేదు. నేను అడుగుతున్నాను, ఈ రోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రత్యక్షత పట్టుకొచ్చిన వాళ్ళు చెయ్యొచ్చు చెప్పండి నాకు. చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ రోజు ఉదయమే నాతో మాట్లాడు. బైబిల్లో రాయబడి ఉంది మాట, ఉదయమున ఆయన వినుబుద్ధి పుట్టిస్తాడంట, ఉదయమున తన స్వరం వినిపిస్తాడంట. ఆమె చెప్పండి. అందుకే ఉదయమే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ మాటేది, నాకు నా అనుదిన ఆహారం నాకు దయచేయండి. అర్థం ఏంటి చెప్పనా? ఈ దినమునకు కావలసిన ఆహారాన్ని ఆ దినము దేవుడు ఇస్తాడు. ఏమండి మన్నా ఎప్పుడు దొరికేది చెప్పండి? చెప్పండి. మన్నా ఎప్పుడు దొరికేది? ప్రతిరోజు ఉదయము లేచి వాళ్ళు మన్నాను ఏం చేసుకోవాలి? ఆ దినమంతటికి కావలసిన ఆహారాన్ని ఉదయమే సమకూర్చుకునేవాళ్ళు. నేను ఈరోజు అడుగుతున్నా, ఉదయకాలమే లేచి ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుడి దగ్గర నుంచి ఒక మాటను పట్టుకొచ్చిన వాళ్ళు చెయ్యి ఎత్తండి. ఈరోజు మీకు గిఫ్ట్ ఎత్తాను, జేబులో డబ్బులు ఉన్నాయి. అల్లేలు నిజమే, పర్లేదు ఎత్తండి. చేశారమ్మా మా ఎత్తండి, పర్లేదమ్మా ఎత్తండి. ఇంకెవరో అబ్రహాం గారు 2, బయట ఎవరైనా ఉన్నారా? లేరు. 3. అర్థమైందా? ప్రార్థన చేసి దేవుడి దగ్గర మాటను పొందుకొచ్చిన వాళ్ళు 3ేనా? మిగతా వాళ్ళందరూ ఏమైంది? పనులు ఎక్కువైపోయినాయా? భక్తి ఎక్కువైపోయిందా? హలో ఏంటి అటు చూస్తున్నావు? అయిపోయింది అప్పుడే, ముసల్దానం అయిపోయావు, కాలు చాపేసావు. ఎరా ఏం బైబిల్ చదివేవా? చెప్పు అంటావా? నువ్వు ఎంతనైనా పడే టైపు కదరా. నేను పేమెత్తా బాగా, స్తోత్రం చెప్పు గట్టిగా నువ్వు చెప్పరా. బైబిల్ చదివేవా, చదవలేదా? నువ్వురా అర్జెంటుగా మీటింగ్ అవ్వగానే 5 అధ్యాయాలు మీరు బైబిల్ చదవని వాళ్ళు చదవకపోతే ఏజ్ రక్తం ప్రాప్తగా చెప్తున్నాను. అర్థమైందా? హల్లెలూయా, స్తుతి మహిమ తర్వాత చెప్తా. ఆమె చెప్పండి. రాష్ట్ర బంద్ వచ్చినా సరే, రాష్ట్ర బంద్ చేశారు కదని బైబిల్ కూడా బంద్ చేసావా? సైలెంట్ అయిపోయారు అందరూ. హల్లెలూయా. ఈ విషయం చెప్పడా? రానున్న దినాల్లో మందిరాలు ఉంటాయి ఏంటి? రానున్న దినాల్లో కూడుకునే పరిస్థితులు ఉంటాయి. కరోనా వచ్చింది, కూడుకున్నారా? ఒక 2 సంవత్సరాలు కరోనా వస్తేనే పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినాయి. ఎవడికాడు వ్యక్తిగతంగా బలిపీఠాలు కట్టి నిలబడితే కానీ నిలబడలేని పరిస్థితులు వస్తాయి. ఎవడు ఉండడు. ఒకనొక సమయంలో చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. ఎవరు ఎట్టుంటారో తెలియదు. నేను చెప్తున్నా, ఆ దినం ఎవరు నిలబడతారు మనతో అంటే నేను చెప్తున్నాను, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థనే నిన్ను నిలబెట్టుకుంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోసేపు ఫరోకు వచ్చిన కళ గురించి చెప్తుంటాడు. 7 సంవత్సరాలు సమృద్ధి కలిగిన సంవత్సరాలు, 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు అని చెప్తాడు. చెప్పిన యోసేపు వివేచన కలిగి ఏం చెప్తాడు చెప్పనా? ఈ 7 సంవత్సరాలు సమృద్ధి కలిగిన సంవత్సరాల్లో కొంత 5 అంతల ధాన్యాన్ని తీసి వచ్చి నిల్వ చేయి, భద్రం చేయి. యోసేపు దేశం అంతా తిరిగి చేసిన పని ఏంటి చెప్పనా? కరువు సంవత్సరాలకు కావలసిన ఆ ధాన్యమును భద్రపరిచాడు. రానున్న శ్రమలకు కావలసిన సమస్తాన్ని ఈ దినం సమృద్ధి ఉన్నప్పుడే సంపాదించుదుముగాక, పరిస్థితులు బాగున్నప్పుడే సంపాదించుదుముగాక, మోకాళ్ళు వేయగలిగినప్పుడే వేయుదుముగాక, చదవగలిగిన కళ్ళు ఉన్నప్పుడే చదువుదుముగాక. ఒకడు ఇలా పాట పాడుతున్నాడు. ఏమని చెప్పిన? నాకు బలము ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, బలమంతా పోయాక. ఎప్పుడంట చెప్పండి? బలమంతా పోయాక చదవాలని ఉంది నీవా. ఎప్పుడు చదువుతాడరా? మొత్తం ఒళ్ళంతా అయిపోయాక. కనిపించట్లేదయ్యా, కళ్ళు పీకి పాడేయాలి నీకు. స్తోత్రం చెప్పండి. కళ్ళు ఇచ్చింది ఎందుకు చెప్పండి? కళ్ళు ఉన్నప్పుడే చదవండి, పోయిన తర్వాత అర్థమైందా? లేలు స్తుతి మహిమ. కాళ్ళు ఉన్నప్పుడే పరిగెత్తండి, పోయిన తర్వాత ఏం చేయలేవు. మోకాళ్ళు ఉన్నప్పుడు యవన కాలం మోకాళ్ళు ఉన్నప్పుడే 3 గంటలు వేయాలరా. అర్థమైందా? ఇప్పుడు చూస్తాను ఏంటి?
అర్థమైందా? ఒక గంటన్నర 2 గంటలైనా మోకాళ్ళు వేయాలి. ఈ రోజు దేవుని సేవకుడిగా మీతో నేను ప్రేమగానే మనవి చేస్తున్నాం. మినిమం రోజుకి కనీసం ఒక 2 గంటలైన మోకాళ్ళ ప్రార్థన రోజు, ఒకే రోజు రాదు. ఈరోజు 10 నిమిషాలు చేయండి, రేపు 15 నిమిషాలు చేయండి, ఎల్లుండి 16 నిమిషాలు చేయండి. 5 నెలలకు 6 నెలలకు నీ ప్రార్థనా సమయం పెరగకపోతే నన్ను అడుగు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకే రోజు తినలేనంత స్లోగా తింటే సైజు పెరుగుద్ది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రార్థన బలిపీఠాలు కట్టుదుముగాక. అబ్రహాం దేశం వెళ్ళేసరికి పరిస్థితులు మారిపోయినాయి. అబ్రహాం దేశం వెళ్ళేసరికి మారిపోయాడు. భక్తి పరులారా, మొట్టమొదటిగా మీతో నేను చెప్పే మాట, మీరు పడకుండా జాగ్రత్త పడండి. ప్రతి సమయంలో మీ మోకాళ్ళ ప్రార్థన మీద, మీ భక్తి మీద, మీ నీతి మీద, యథార్థత మీద ప్రభువుని ఆధారం చేసుకొని బతకండి. అక్కడికి వెళ్ళాడు. ఇక ఆ స్థలంలో భయం లేదండి. భయంకరంగా చంపుతారన్న విషయం. ఈ అబీమెలెకు గురించి నేను ఇంకో విషయం చెప్తా. బైబిల్లో ఇంకొక చోట అబీమెలెకు అని రాయబడి ఎక్కడంటే న్యాయాధిపతుల గ్రంథం. ఎక్కడ చెప్పండి, గట్టిగా చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. నేను చెప్తాను, నేను తెరిపిస్తాను. అమ్మ ఇటు చూడండి, మీరు తెరిచేయకండి, నేను చెప్తాను అమ్మ ఇటు చూడండి. అర్థమైందా? ఇంటి దగ్గర చదవలేదు కానీ ఇప్పుడు నేను అబీమెలెకు న్యాయాధిపతులు అనగానే తిప్పేస్తున్నారు మీరు. నేను చెప్తాను, స్తోత్రం చెప్పండి. గిద్యోను కుమారుడు ఎవరు చెప్పండి? గిద్యోనికి 71 మంది పిల్లలంట. ఎంతమంది చెప్పండి? 71లో మొత్తం తన భార్యలకి చాలా మంది, అనేక మంది భార్యలందరికీ పుట్టిన వాళ్ళు 70 మంది. ఉపపత్నికి పుట్టినోడు ఒకడు. ఆడికి పెట్టిన పేరేంటో చెప్పనా? అబీమెలెకు. ఈడేం చేశాడు? రాజ్యం మీద ఈడు ముళ్ళ కంప లాంటి వాడు. మీ అందరికి తెలుసు. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒలీవ చెట్ట నువ్వు మాకు రాజుగా ఉండమని చెట్లన్నీ అడిగితే ఒలీవ చెట్టు ఏమందే? నేను దేవుని మానవులను సన్మానించే తైలం ఇయ్యక మానేసి మీకు రాజుగా వచ్చి అటు ఇటు ఊగేదనా అంది. అంజూరపు చెట్టు అలాగే ఉంది, దానిమ్మ చెట్టు అలాగే ఉంది, కానీ ముళ్ళ కంప ఏమంది? వచ్చి నా నీడలో. ఈ అబీమెలెకు అనే పేరుకి అర్థమేంటి చెప్పనా? ముళ్ళ కంప. ఈ అబీమెలెకు అనే పేరుకి అర్థమేంటి చెప్పనా? చంపువాడు. ఈ అబీమెలెకు అనే పేరుకి అర్థమేంటి చెప్పనా? భయంకరమైన, ఇక దేవుడి భయం లేని ఒక వ్యక్తి. హల్లెలూయా. ఎప్పుడైతే గిద్యోను చేసిన మిస్టేక్ ఏంటి నేను చెప్పనా? అతని కుమారుడికి అబీమెలెకు అని పేరు ఎట్టడమే. హలో, అర్థమైందా? ఆడెవడో పేర్లు పెట్టాలి కదా అని చెప్పి బైబిల్ బాగా చదవడంట. ఎవరో పేరు అడిగారని చెప్పి బైబిల్ ఓపెన్ చేయగానే ఏకాబోధని కనిపించిందంట. వెళ్ళిపోయి ఆ కొడుకు ఏకాబోధని ఎట్టాడంట. ఏ బోధు? ఏకాబోధ అంటే అర్థం ఏంటి? ఏకాబోధ అంటే అర్థం ఏంటి? హలో, ఒక విషయం చెప్పనా? పేరు మీద అభిషేకం ఉంటుంది. ఆమెను చెప్పండి, ఆమెను. అల్లా దేవుడు పిచ్చోడయ్యి అబ్రహాం అని పేరు ఎట్లా? పేరు మీద అభిషేకం ఉంటుంది. దేవుడు పిచ్చోడయ్యి యాకోబుని ఇశ్రాయేలు అని పేరు ఎట్లా? ఆమెను చెప్పండి. దేవుడు పిచ్చోడయ్యి వచ్చి ఇదిగో నీకు పుట్టబోయే కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యోహాను అని పేరు. దీస్ ఆల్ ద నేమ్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి ప్రజల తలల మీదకి మన కోసం ఏర్పాటు చేయబడిన స్టార్స్ మీద ఉన్న ఆ ఉన్నతమైన మహిమ పేరుని దేవుడు మన మీదకి విడుదల పరుస్తాడు. ప్రతి పేరు మీద ఒక అభిషేకం ఉంటుంది. ఒకవేళ కొంతమంది చింతయ్య పెంటయ్య అని ఎట్టుకుంటారు. అట్టాంటి వాళ్ళు ఎవరు ఉంటే నా దగ్గరికి రండి, నేను మంచి పేరు మార్చేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం చెప్తున్నానండి, ఏమనుకోండి. దేవుడు చెప్పండి, నాకు మీ గురించి తెలియదు. ఆమె చెప్పండి, పేరు మారుస్తా. అండ్ పేరులోనే చింత ఉంటే జీవితకాలం చింత ఉంటుందా? పేరులోనే అర్థమవుతుందండి. అబ్రహాముని హా యాడ్ చేసేట. హా అంటే ఏంటి చెప్పనా? నవ్వు. అమ్మనేనండి. నవ్వు లేని అబ్రహాంకి ఒక్క అక్షరం మారితే చాలండి, నవ్వు వచ్చేసింది. ఆమె చెప్పండి. ఏమండి, మోసగాడైన యాకోబుకి ఇశ్రాయేలు అనే పేరెట్టగానే ఒక దేశంగా మారిపోయాడు. ఆమె చెప్పండి. నేను చెప్తున్నాను, అందుకనే బాప్తిసం పొందిన తర్వాత ఏమండి దేవుడు ప్రేరేపించి మీ పేరు ఆ పేరు అయితే ఓకే, ఆ పేరే దేవుడు నిర్ణయించాడా? వెరీ గుడ్. కానీ ఆ పేరు కాలేదా? ఖచ్చితంగా ప్రార్థన చేసి మనం దైవజనుల దగ్గర ప్రార్థన చేసి, ప్రభా నా మీద ఏ అభిషేకం నిలపబోతున్నావు, నా మీద ఏ కృప ఉంచబోతున్నావు, నా మీద ఏ సేవకుని పేరు. కొంతమంది పెడుతుంటారు, ముత్తాతల పితరుల పేరు పెడుతున్నారు. ఆడి పేరు ఏదో ఉంది, ఈ పేరు ఎట్టేసుకుంటారు. మా తాత పేరండి, మీ తాత ఎగిరిపోతావు నువ్వు కూడా. స్తోత్రం. ఇప్పుడు అవసరం కదా ఆమె అనకండి. ఎగరకుండా ఉండడానికి యేసుబాబు వచ్చాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. పేతురు రాగానే ఏమన్నాడన్నా? నీవు ఇది మొదలుకొని చెప్పండి, ఏమనబడో? సీమోను అనబడో, నువ్వు కేఫా. ఆమె చెప్పండి. పేరు మార్చాడా లేదా? అబీమెలెకు అనే పేరుకి అర్థం అది. ఇప్పుడు కొడుకు ఏం పేరెట్టాడు చెప్పనా? గిద్యోను. అబీమెలెకు అని పేరెట్టాడు. ఈడేం చేశాడు చెప్పనా? ఈడు రాజ్యం మీద ఆశ కలిగి, అన్నిటి మీద ఆశ కలిగి ఈ ఒక్కడు 70 మందిని చంపేశాడు. 70 మంది కొడుకులు. 71 మంది కదా. ఈ చిన్నోడు ఏం చేశాడంటే 70 మంది కొడుకులు చంపేశాడు.
ఆడికి ఏమైందో తర్వాత చదువుతాను, తర్వాత చెప్తాను. చూడండి, అబీమెలెకు అంటే ఇంత భయంకరం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చేసరికి, అబీమెలెకు దగ్గరికి వచ్చేసరికి అబ్రహాం ఇలా చేశాడు, అబ్రహాం అక్కడ కష్టపడ్డాడు, అబ్రహాం అక్కడ నిలబడ్డాడు. జరిగిన పరిస్థితి ఏంటంటే అబ్రహాము తవ్విన బావులను బలాత్కారంగా పట్టుకున్నాడు. ఇప్పుడు అబీమెలెకు గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? అబీమెలెకు గురించి చెప్పమంటే అబీమెలెకు బలాత్కారంగా వేరొకరి లాగేసుకునే మనసు కలిగినోడు. అబీమెలెకు ఎలాంటి వాడో చెప్పనా? దొంగ. ఈ దొంగ అనేది బైబిల్లో ఎక్కడ రాయబడింది చెప్పనా? యోహాను సువార్తలో రాయబడింది. దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడో. ఈ అబీమెలెకు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపడి చెప్పిన సైతాను చేత ప్రేరేపించబడి ఒక పగవానిగా, ఒక శత్రువునిగా దేవుడి ప్రజలకు వ్యతిరేకంగా లేచాడు. ఈరోజు దేవుని సేవకుడు చెప్తున్నాను, అట్టి అబీమెలెకు మీద ఈ రోజు ఉపవాస కొడుకులో ఒక విజయాన్ని, ఒక ఉన్నత మహిమను దేవుడు బయలుపరిచి ఒక విజయాన్ని కలుగ చెయ్యబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టండి, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళాడో వినండి జాగ్రత్తగా, ఎప్పుడైతే అబద్ధం ఆడేశాడో అబీమెలెకు చూచాడు. 20వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అబీమెలెకు ఈ భార్య అయిన శారాను గురించి చెల్లెలని చెప్పాడో, లాస్ట్ 2వ వచనంలో చివరి మాట రాయబడి చూడండి. గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంటికి చేర్చుకొనెను. ఎప్పుడైతే అబ్రహాము గెరారులోనికి వెళ్ళాడో మొట్టమొదటిగా అబ్రహాం కోల్పోయింది ఎవరినో చెప్పనా? తన భార్యని. హీ లాస్ట్ హిస్ వైఫ్. ఇప్పుడు అబ్రహాముతో ఉండవలసిన భార్య ఎవరితో ఉంది చెప్పండి? గట్టిగా మాట్లాడలా. ఈరోజు నేను ఆత్మలో గ్రహిస్తున్నాను, చాలా మన ఇంటిలో ఉండాల్సిన శత్రువు ఇంటిలో ఉన్నాయి, చాలా మనతో ఉండాల్సిన శత్రువు చేతిలో ఉన్నాయి, మనం పొందుకోవాల్సిన శత్రువు చేతిలో ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే మనకు దీవెనగా, మనకు మేలుగా ఉండాల్సినవి మన శత్రువు పట్టుకెళ్ళిపోయాడు. కారణం ఏంటో చెప్పనా? నువ్వు చెప్పిన అబద్ధమే, నువ్వు చేసిన పనులే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ప్రభువు జోక్యం చేసుకొని ఈరోజు వాటి నుంచి నిన్ను విడిపించబోతున్నాడా. ఏది శత్రువుని దగ్గర నుంచి లాగేసుకున్నాడో, ఏది శత్రువుని దేవుని లాగేసుకున్నాడో, ఏది శత్రువు నీ పరిస్థితులన్నీ తీసేసుకొని నీకు దీవెనగా ఉండవలసిన నన్ను దొంగిలిస్తున్నాడో, అది ఆర్థికంగా కానీ, కుటుంబ రీత్యా కానీ, వ్యాపార ఉద్యోగం కానీ, పరిచర్య కానీ, స్థలము కానీ, పనులు కానీ, ఏదైనా కానీ ప్రతి దాన్ని, తలాంతులు కానీ, అభిషేకం కానీ, వరం కానీ, దేన్ని అబీమెలెకు కబ్జా చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడో ఈ దినం యేసు నామములో ప్రభు జోక్యం చేసుకొని వాటి నుంచి దేవుడు అబీమెలెకు చేతి నుండి మన స్వాస్థ్యాన్ని, మన పక్షాన దేవుడు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శారం ఎక్కడుందండి? అబీమెలెకు ఇంట్లో ఉంది. అబీమెలెకు ఇంటికి వెళ్ళిపోయాడు, చేర్చుకున్నాడు. అయితే వినండి 3వ వచనం చదవండి. అయినను రాత్రి వేళ స్వప్నమందు దేవుడు అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి గట్టిగా ఆమేనండి, మంచి గట్టిగా ఆమేనండి. ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు చెప్పండి? దేవుడు. మొట్టమొదటిగా ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు. దేవుడు వెంటనే చూచాడు, అరే అబ్రహాం ఏంటి ఇలాంటి పని చేశాడు. కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పిదాలు మనకు ఎన్నో నష్టాలు కలుగు చేస్తాం. మనం చేసిన తప్పుదాలు మనం లాగి వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్తాం. అయితే నీకు శుభవార్త, ఒకవేళ తెలియక చేసేవేమో నీ మిస్టేక్స్ని ఈరోజు మిరాకల్గా దేవుడు మార్చిపోతున్నాడు. ఆమె నలేదు ఎవరు? హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడో చెప్పనా? కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పులని అద్భుతాలుగా మలిచే దేవుడు. ఆమేన్. ఏమండి, ఆ తోటలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, యేసయ్యని పట్టుకెళ్ళిపోవడానికి దొంగలు, బందిపోటు దొంగల్లాగా వచ్చారు. ఆ సైన్యాధిపతులు, సైనికులు వచ్చారు. యేసయ్యని పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు పేతురు గారు చేసిన పని ఏంటి? అందరూ నా వైపు చూడండి. ఏంటి అటు ఇటు తిరుగుతున్నారు మీ అందరూ? నా వైపు చూడండి. పేతురు గారు చేసిన పని ఏంటి? యేసయ్యని పట్టుకెళ్ళిపోతుంటే కత్తి తీసి చెవిని, నేను అంటున్నాను అది మంచి పనా చెడ్డ పనా చెప్పండి, చెప్పండి. యేసుబాబు ఏం చెప్పాడు? 3.5 సంవత్సరాలు ఏం చెప్పాడు? ప్రేమ 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 అని చెప్తే కత్తి తీసి ఏం చేశాడు మనోడు? ఒక్క నరికి కత్తి. కొంతమంది తీయకూడనేది ఎత్తుంటారు. స్తోత్రం కలుగును గాక. కత్తి తీసి పెడితే దేవుడు అన్నారే, కత్తి పట్టుకున్నాడు కత్తితేనే పోతాడురా అని చెప్పి ఎంత తప్పు చేసో, ఎంత పని చేసో. అతడు తొందరపాటు ఒక వ్యక్తికి చెవు లేదు. స్తోత్రం చెప్పండి. ఏం లేదు నాన్న, చెవు లేదు. చెవు కోల్పోయాడు ఒక వ్యక్తి. వెంటనే దేవుడు ఏం చేయడు చెప్పనా? రే పక్కపో అని చెప్పి అతడి చెవు మీద చెయ్యి ఉంచి అద్భుతం చేశాడు. పేతురు తప్పు చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు.
ఈరోజు నేను ఉదయకాలం ఎందుకో దేవుడి మాట చెప్పమన్నాడు. ఒకవేళ మీకు తెలియక తొందరపాటులో వాడకూడదు వాడి తప్పు చేసి పోగొట్టుకున్నారేమో, పోయేలాగా మీరు పని చేసారేమో, వాటిని అద్భుతాలుగా మార్చి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మిస్టేక్స్ని కూడా మిరాకల్స్గా మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అలాగని తప్పు చేయమని కాదు నేను చెప్పేది, ఆమేన్ చెప్పండి. ఏదో ఒక భయం కొన్ని సందర్భాల్లో చేస్తుంటాం మానవులుగా, కొన్ని సందర్భాల్లో తప్పిపోతుంటాం, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటే, కొన్ని సందర్భాల్లో ఏమండి 3-4 సంవత్సరాలు యేసుబాబుతోనే తిరిగి ఏం పెట్టుకున్నాడు చెప్పిన, వరలో కత్తి పెట్టుకున్నాడు. కొంతమంది చూడండి యేసయ్యతోనే తిరుగుతుంటారు, ఉంచుకోకూడని కొన్ని ఉంచుకునే ఉంటారు. ఇంకా వాళ్ళ కూడా దగ్గర ఎట్టుకున్నాడంటే యేసుబాబు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేయడం మొదలెట్టాను. నేను చెప్తున్నాను, యేసయ్య నమ్ముకున్నాక ఏది లోక సంబంధమైనది నీ ఇంట్లో కానీ, నీలో కానీ, నీ జీవితంలో కానీ ఉండకూడదు. కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి, ఏమైపోద్దాం మా పితరుల దేవుడు, లేదా పితరుల మొక్కు, ఆ మొక్కు, ఈ మొక్కు, ఆ తలక ఈ తలక అని చెప్పి అన్ని ఇంట్లో ఎట్టేసుకుంటారు. యేసు నమ్ముకున్న తర్వాత ఏమీ ఉండదు, అన్నీ కొట్టిపోయి పడతాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అపవిత్రత అయినా యేసు రక్తం చేత కడిగి వేయబడితే శుద్ధీకరించబడతామని చెప్పండి. ఎంత పాపినైనా క్షమించి, మారు మనసు కలిగితే పాపినైనా క్షమించి పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడే దేవుడు ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎన్నో ఒక విషయం చెప్తానండి, మన జీవితాన్ని పాడు చేయడానికి పెద్ద పెద్ద అవసరాలు చిన్న చిన్నవి మనలో ఉండిపోతుంటాయి. కొన్ని లోక సంబంధమైనవి, కొన్ని ఏమండి అన్యాయపు సంబంధం. నేను ఒక మాట చెప్తాను అండి, ఈ మధ్యకాలంలో చెప్తున్నాను. కొంతమంది మనకి బహుమానాలు ఇస్తారు, కొంతమంది మనకి గిఫ్ట్లు ఇస్తారండి. సో ఇవ్వగానే మనం ఏం చేస్తారంటే, ప్రేమించి బహుమానం ఇచ్చాడు కదని చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో ఏదో షోకేజ్లో పెడతాం. కానీ ఆ బహుమానాన్ని అక్రమంగా సంపాదించిన ధనముతో కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ ఇంట్లోకి ఏమొచ్చింది? అక్రమ సొమ్ముతో కొనబడిన బహుమానం నీ ఇంట్లోకి వచ్చింది. అర్థమవుతుందా? నీ ఇల్లు ఏమవుద్ది అప్పుడు? నీ పరిస్థితి ఏమవుద్ది అప్పుడు? ఆలోచన చేయండి. కొంతమంది మా చెల్లిచ్చింది, మా అన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. కొంతమంది పైన ఎట్టుకుంటారు. ఎక్కడెట్టుకుంటారు తెలుసా మీకు? పుట్టింటి నుంచి తెచ్చి నేను ఆడుంటాయంటే ఆడే ఉంటాయి. 30 సంవత్సరాలు అక్కడే ఉంటాయి, కానీ ఒకటే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అది అమ్మేసి ఏదైనా సేవకో మీటింగులకు ఇవ్వచ్చుగా. మీరు కాదులేని మా ఊరోళ్ళ గురించి చెప్తున్నా. మీరు ఉంటే అమ్మేసి అర్జెంటుగా ఆడికి వెళ్ళిపోండి. ఎక్కడ అమ్మేస్తారు ఈ బాబు? ఎక్కడ అమ్ముతారండి ఇవన్నీ? పాత సామాన్లు పాత కాదు, కొత్త సామాన్ అయ్యి మంచి చోట తీసుకెళ్ళి అబ్రహం గారిని అడిగిన బాగా చెప్తాడు. జాబులు ఆ పైనే ఉంటాయి, పెద్ద గంగాలాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఈయన తెపాలాలు ఉంటాయి. ఉండవా? ఉంటాయి కదా. ఎందుకు ఇచ్చారంటే పుట్టింటోళ్ళు ఇచ్చారండి. దేనికి? సంవత్సరానికి ఒకసారి తీసి కడిగి పైనట్టేయడానికి. దేనికి ఉపయోగపడతాను? మళ్ళీ ఏమంటారు చెప్పనా, నా దగ్గర ఏమి లేవన్నా దేవుడికి ఇవ్వడానికి. ఉంటేనా అసలు మొత్తం పోసేయను. అమ్మ ఉపవాస ప్రార్థన జరుగుతుంది అమ్మ, పాస్టర్ గారులు వస్తున్నారమ్మ, భోజనం పెట్టాలమ్మ, కానుక ఇవ్వాలమ్మ, లేకపోతే ఏదో మీటింగ్ అమ్మ, సువార్త గుడికి అమ్మ, దేవుని పనమ్మ, సేవమ్మ, అదమ్మ ఇదమ్మ అంటే, అయ్య గారు మా దగ్గర ఏం లేవండి. అందుకే బైబిల్లో మీలాంటి వాళ్ళ కోసమే 10 సందర్భంలో ఒక ప్రవక్త చెప్పిన మాట తెలుసా? నీ దగ్గర ఏముంది అంటాడు. ముందు ఏమంటాడు? పక్కన వాళ్ళని అడగండి, నీ దగ్గర ఏముంది? నేను ఒక రోజు ఇలాగే చెప్తే, ఒక చర్చికి వెళ్ళి ఇలా చెప్తే, ఒక ఆవిడైతే మిషన్ ఉంది, మిషన్ ఇంట్లో మిషన్ కుడతారు కదా, బట్టలు కుడతారు మిషన్, ఆ మిషన్ తీసుకొచ్చి పెట్టేసి చచ్చిపోయి స్తోత్రం. తెపాలాలు మిషన్లు ఎన్ని వచ్చినాయో, ఈరోజు కూడా వచ్చును గాక. ఆమెనరే ఉపయోగం లేని కొన్ని ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఉపయోగం లేని చెంబులు, తెపాలాలు ఉంటాయి. ఏమండి కొన్ని పట్టీలు దాచేసుకుంటారు, తీసేస్తారు సమర్పించుకొని, బీరువాలోనే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అన్న? ఎందుకు? అంటే నీ పట్టి కాలు నుంచి పోయింది కానీ హృదయం నుంచి పోలేదన్నమాట. నీ బంగారం చెవి నుంచి పోయింది కానీ చెప్పట్లా, చేతి నుంచి పోయింది కానీ. కొంతమంది దాచుకుంటారు. కొంచెం నచ్చిన మా ఆయన పెళ్ళైన కొత్తలో తెచ్చాడండి ఈ గాజులు. వందనాలు మీ అందరికీ. నా మాట అర్థమైతే చేస్తే ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాళ్ళకి తీసేయడమే కాదు, ఇంట్లో నుంచి కూడా తీసేయాలి. ఈరోజు ఎంతమంది దేవుడికి ఇవ్వాలన్న మనసు అసలు చేయి తడవట్లేదు, కానీ తడిపితేనా ఇర్మియా గారిని నేనే కదా మొత్తం పోషించేయను. బాబోయ్ అవును, నీ పోషణ మీద ఆయన పెద్ద ఇల్లు కట్టేసాడు, ఏలూరులో పెద్ద బంగ్లాలు వచ్చేయని. మరి నువ్వు ఇచ్చిన వాటి మీద ఏమనుకోకుండా మళ్ళీ నా మీద పడకుండా అర్జెంట్గా వేసి రక్తం మారు మనసు పొందేసి ఇంట్లో మీకు ఉపయోగం లేకపోయినా దాచిపెట్టారు చూడండి, అవన్నీ తీసి అర్జెంటుగా అమ్మేసి, అర్థమవుతుందండి, దేవుని సేవ కోసం యేసు నామములో ప్రతిష్ఠించుదుము గాక. చేస్తారా చేయరా? నా పెళ్ళైన ఒక నెల రోజుల నుంచి నేను ఏం ఆలోచిస్తున్నాను చెప్పనా? ఏమనుకోకండి, మా ఆవిడ వెడ్డింగ్ గౌన్ ఎలాగ అమ్మేయాలని ఆలోచిస్తున్నాను నేను.
ఎందుకు ఉపయోగం? మా ఆవిడ వెడ్డింగ్ గౌన్ వేసుకుంది, పెళ్ళి అయిపోయింది. మా ఆవిడ నాతో ఉంది, గౌన్ ఉంటే ఏంటి లేకపోతే. అది ఎంత పెట్టుకున్నాను చెప్పిన, 60,000 పెట్టుకున్నారు. అది పెళ్ళి కదండి, పాస్టర్ గారు పెళ్ళండి. వాళ్ళు ఏం చేయాలంటే 60,000 పెట్టుకున్నారమ్మా. అబ్రహం గారు ఎవరైనా కొంటానండి చెప్పండి, 40,000కైనా ఇచ్చేస్తా. ఎందుకన్నా మీటింగ్ పెట్టుకుంటా, ఏదైనా సేవకుడు చర్చి కట్టుకుంటే ఇస్తా. స్తోత్రం చెప్పండి. మా ఆవిడ మళ్ళీ పెళ్లి గౌన్ వేసుకొని, నేను పెళ్లి సూట్ వేసుకొని వచ్చి పక్కన మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీ రోజున కూడా వేస్తామా వేయమా? నేను ఆ రోజు నుంచి అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాను ఎవడైనా కొనుక్కుంటాడేమోనని. నేను సేవకు వచ్చిన తర్వాత నాకు ఎన్ని ఉంగరాలు ఉండేనండి, అన్నీ అమ్మేయటమే. తాకట్లు కూడా లేవు మనకే. తాకట్టు పెట్టేమంటే అర్థం ఏంటంటే మళ్ళీ దాని మీద తీసుకునే మనసు ఉందని అర్థం. ఏం వద్దు, అమ్మేసి. నేనైతే అమ్మేసి ఒక బాక్స్ కొన్నా, పోర్టబుల్ బాక్స్ కొన్నాను. అమ్మేసి మా చర్చి వెనకాల బ్యానర్ వేసి అమ్మేసి, ఫ్రేమ్స్ చేయించి అమ్మేసి, ఎన్ని పనులు అన్నీ నా దగ్గర ఉన్నాయి ముందు పెట్టా. నీ దగ్గర ఉన్నాయి ముందెట్టు. స్తోత్రం చెప్పు గట్టిగా. 5 రొట్టెలు 2 చేపలే ఎట్టాడు, నీ దగ్గరే ఉన్నాయి ఎట్టు ఆమెని చెప్పు. కొంచెం నూనె ఎట్టింది, నీ దగ్గరే ఉంది ఆమెని చెప్పు. చిన్న అప్పమే ఇచ్చింది, నీ దగ్గరే ఉంది ఆమెని చెప్పు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఇలాగ ఏవేవి ఉండిపోయినాయో అవన్నీ దేవుని సన్నిధికి ఇచ్చుదుముగాక. నువ్వు ఇచ్చి చూడు, ఆమెని చెప్పు. దేవునికి ఇచ్చి శోధించు. ఆర్థికంగా దీవించబడాలన్నా, ఎరగదీసేయాలన్నా, మేము ఇల్లు కట్టేయాలన్నా, రెంటలు రావట్లేదన్నా, నేను చెప్తున్నాను, నీ రెంటకు రావాలి అంటే నీ ఇంట్లో ఉన్నాయి కొన్ని ఏసి రక్తం చేయి ఏసి ఇంట్లోకి రావాలి. అంటే ఇది బిజినెస్ కాదు, ఇత్తే వత్తే లేదు. దేవుని కోసం సమర్పించి ప్రతిష్ఠించాలని చెప్పండి. కొన్ని అనవసరమైనవి ఉంటాయి. ఒక రోజున నేను చెప్తున్నానండి, ఎవరో ఉంగరం ఇచ్చారండి. ఆ ఉంగరం మీద ఏదో ఉంది బొమ్మ. ఏం చేసిందంటే తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేసి, నేను ఉంగరం 25,000 ఉంగరం పడేసి, నేను నచ్చలేదు నాకు ఆ రోజు, ఎందుకో పడేసాను 25,000 ఉంగరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లాంటివి నా ఇంట్లోకి రాకూడదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను. వండకూడని ఉంటాయి, చేయకూడని చేస్తున్నారేమో, వండకూడని ఉంచుకుంటున్నారేమో. అర్జెంటుగా మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీ హృదయం అంతా ఎతికేసుకో. ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో ప్రతి మూల ఎతికే. ఉండిపోయి ఉంటుంది ఎక్కడో ఏదో. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడో ఏదో పెట్టేసి ఉంటావు, ఎక్కడో ఏదో దాసేసి ఉంటావు. ఏ బట్టల మీదో, ఏ వస్తువుల మీదో చెప్తున్న బిడ్డారా, వస్తువుల మీద, బట్టల మీద సైతాను ప్రభావం ఉంటుంది. ఏది పెట్టేసావో యేసు నామములో ఈ దినమే నీ ఇల్లు శుభ్రపరచబడును గాక, నీ రూములు శుభ్రపరచబడును గాక, నీ హృదయం శుభ్రపరచబడును గాక, నీ కుటుంబం శుభ్రపరచబడును గాక. ఒక శుద్ధీకరణ ఇంటిలోను, బయట, ఒంటి మీద, శరీరంలోను, హృదయంలోను యేసు నామములో కలుగును గాక. ఆమెన్ చెప్పండి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. చెప్పమంటారా మానేయమంటారా? హల్లెలూయా. చెప్తాను, చెప్పకుండా వెళ్ళిపోను. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు అబ్రహాము చేసిన పని వల్ల నష్టపోయాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో తెలుసో తెలియక తప్పిదాలు చేసారేమో, లోకంలో తిరిగారేమో, చిన్నతనం నుంచి ఎదిగిన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడే దావీదు అంటాడు, నేను పాపిని, పాపంలో పుట్టిన వారం, మనం పాపంలో ఉన్నావేమో, పాపపు క్రియల్లో ఉండిపోయారేమో, తెలుసో తెలియక చేయకూడనివి తీయకూడనివి తీసారేమో, మాట్లాడకూడనివి మాట్లాడారేమో, ఎవరిని ఏమనకూడదు అది అన్నారేమో, ఉంచుకోకూడనివి కత్తులు వరలో ఉంచుకున్నారేమో, అబద్ధాలు ఆడేరేమో, ఏదైనా చేసారేమో. ప్రభు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దానివల్ల నువ్వు కోల్పోయిన నష్టాన్ని ఆయన తిరిగి తీసుకురావడానికి, దానివల్ల నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, దానివల్ల నువ్వు కోల్పోతున్న పరలోకాన్ని, దానివల్ల నువ్వు కోల్పోతున్న స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికే ప్రభు యేసు పరలోకం నుంచి దిగి వచ్చాడు. చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం కదా. అందుకోసమే మనిషి కుమారుడిగా రిక్తునిగా దాచునిగా వచ్చాడు. తన జీవితంలో పరిశుద్ధంగా బ్రతికాడు. ఇదిగో శరీరాన్ని నలగొట్టుకున్నాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణమే పెట్టాడు కల్వరి శిలువలో. ఇదిగో భయంకరంగా నలిగిపోయాడు. కారణం ఏంటి చెప్పనా? నువ్వు చేసిన తప్పిదాలు, నువ్వు చేసిన పాపాలు, మనం చేసిన అవిధేయత, మనం చూపించిన అక్రమమైన కార్యాలను బట్టి మనం ఎన్నో కోల్పోయాం. మన ఇంటిలో ఉండవలసినవే శత్రువు చేతిలో ఉన్నాయి. మనం ఉండవలసినవి. ఒక విషయం చెప్పిన, బైబిల్ ఎలా చెప్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిను. ఇప్పుడు మేలు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పిన? అబీమెలెకు ఇంట్లోకి వెళ్ళిపోయింది మేలు. వాగ్దానం ఏంటి? అబ్రహామా నీకు ఇస్సాకు పుడతాడు. ఇస్సాకునిచ్చి ఆవిడే లేదు ఇప్పుడు, జనములకు తల్లే లేదు ఇప్పుడు. తప్పిదం వల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాగ్దానాలు ఆగిపోయినాయి దానివల్ల, ఆశీర్వాదం ఆగిపోయింది దానివల్ల, మేలు ఆగిపోయింది దానివల్ల. నేను చెప్తాను, నీకు తెలియట్లేదు. నువ్వు చేసే చిన్న తప్పు ఎన్ని ఆపుతుందో, నువ్వు మాట్లాడి చిన్న అబద్ధం ఎన్ని ఆపుతుందో, నువ్వు చేసిన చిన్న పొరపాట్లు ఎన్ని ఆపుతాయో నీకు తెలియదు.
ఈరోజు నువ్వు ఆగిపోయిన ప్రతి మేలు, ఆగిపోయిన ప్రతి దీవెన, ఆగిపోయిన ప్రతిదీ కూడా మరలా తిరిగి నీ ఇంటికి రావాలి అంటే, నీ వాగ్దానం నెరవేరాలంటే, నీ జీవితానికి రావాలంటే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ పాపముల నిమిషమే పశ్చాత్తాపపడు, ప్రభువుని క్షమాపణ అడుగు, తీసేయి, కట్టవలసింది కట్టు, ప్రభు దగ్గరికి వెళ్ళు. యేసు నామములో గొప్ప కార్యాలు దేవుడు ఈ పగటి పూట చెయ్యబోతున్నాడు. దగ్గరగా చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన విషయంలో ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పరిస్థితి ఎలా మారిపోయిందో. అండ్ ఇంకో మాట కూడా చెప్తున్నాను బిడ్డలారా, ఓ మాట చెప్తున్నాను వినండి. దేవుని దృష్టిలో బ్లెస్సింగ్ ఒకవేళ అది శత్రువుల చేతిలోకి వెళ్ళినా వాళ్ళకు కూడా నష్టం కలుగుద్ది. బైబిల్లో మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారు. ఎంతమందికి తెలుసా? ఎత్తుకుపోయి ఆ దాగోను గుడిలో పెట్టారు. వాళ్ళు పెట్టగానే జరిగింది ఏంటి చెప్పనా, దాగోను తల, చేతులు, కాళ్ళు నరికివేయబడ్డమే కాదు, పెద్దల రహస్య స్థలములలో గెడ్డలు కలిగాయి. ఇంకో మాట చెప్పనా, ఆశీర్వదించబడినది ఏ స్థలంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఉండకూడని చోట ఉంటే వాళ్ళకి నష్టమే. మరలా చెప్తున్నాను, నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఉండకూడని చోటకు కనుక నువ్వు అడుగు పెట్టావా వారికి నష్టం. శారా వెళ్ళడం ద్వారా జరిగిన విషయం ఏంటి చెప్పనా, వారి ఇంటిలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినాయో. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. భార్య అయిన శారా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ ఇంట్లో అనేక మందికి భయంకరమైన సమస్యలు ప్రారంభించబడ్డాయి, భయంకరమైన ప్రాబ్లమ్స్ ప్రారంభించబడ్డాయి, భయంకరమైన ఇబ్బందులు ప్రారంభించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. 17వ వచనంలో రాయబడి ఉంటుంది, చదవండి. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి, చెయ్యెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, 7వ వచనంలో రాయబడి ఉంటుంది, అబ్రహాము ప్రవక్త తలకిందులైపోయే పరిస్థితులు. తమ్ముడు మాట చెప్పనా, అక్క మాట చెప్తున్నాను, నువ్వు ఈ సమయంలో ఈ మందిరంలో ఉండాలని దేవుడు నిర్ణయిస్తే ఇక్కడ కాకుండా ఎక్కడ ఉన్నా నీకు నష్టం రావడమే కాదు, నువ్వు ఎవరితో ఉన్నా వాళ్ళకే నష్టం కలుగుద్ది. యోనా దేవుని చిత్తాన్ని నడిపించకపోవడం వల్ల, యోనా వల్ల వాడే పడిపోయే పరిస్థితులు వచ్చాయి. శారా వల్ల అబీమెలెకు కుటుంబాలే పాడైపోయే పరిస్థితులు వచ్చాయి. ఎంతమందికి అర్థమవుతుంది ఆమేన్ చెప్పండి. మందసం ఎప్పుడైతే ఫిలిస్తీన్ల గుడారాల్లోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి గెడ్డలు రహస్య స్థలాలు ఎందుకు వచ్చినాయిరా బాబు అంటే మందసం వచ్చిందంటే. అదే మందసం ఒబేదేదోము ఇంట్లోకి వెళ్ళింది. ఏం జరిగింది చెప్పండి, అది నీ పక్కన చెప్పండి. ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి పోకూడదు చెప్పండి, చెప్పండి. ఏ ఊరికి పడితే, అందరు చెప్పట్లా, ఏ ఊరికి పడితే ఆ ఊరికి పోకూడదు, ఎక్కడ పడితే ఆడకు పోకూడదు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. ప్రతిష్ఠిత జనం మనం ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఉండాలో, ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండాలి. అబ్రహాంతో ఉండాల్సిన శారా అబీమెలెకుతో ఉండడం ఏంటి? కోపం వచ్చింది నాకు కూడా. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పట్లా, కానీ ఎక్కడున్నావు, ఎందుకున్నావు, నువ్వు ఎక్కడుండాలి? భక్తిలో ఎక్కడుండాలి? ప్రార్థనలో ఎక్కడుండాలి? ఏలూరులో ఎక్కడున్నావు? అమెరికా ఎక్కడుండాలి? పాస్టర్ గారితో ఎక్కడున్నావు? లోకంలో పనుల్లో. అర్థమవుతుంది అన్నమాట. చాలామంది ఉన్న ఆదివారం రోజున మా చర్చిలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆదివారం గనక మీరు మందిరం మానేసి చెడ్డీ ఫంక్షన్ అని, మిడ్డీ ఫంక్షన్ అని, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని వెళ్ళారా, మీరు ఎంత తింటారో అంత బయటకు వచ్చేద్దని చెప్తాను నేను ఎప్పుడు. అంటే అది మామూలు రూపంలో రాదు. మళ్ళీ అది చెప్పాను, నిజం చెప్పాను. అసలు ఆదివారం మానేయకూడదని చెప్తే మా ఊళ్ళో ఏం చేశారంటే ఆదివారమే మానేసి ఫంక్షన్కి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇక వాళ్ళ ఇంటి పేరు ఫంక్షను తప్పదండి, మా ఇంటి పేరుటోళ్ళండి, మా ఇంటి పేరు. ఏ పేరు మీ ఇంటి పేరు? మరి అది మా ఇంటి పేరుటోళ్ళండి, తప్పట్లేదండి. మా ఊరు వాళ్ళండి, తప్పట్లేదండి. ఏజ్ కూడా నేను తోసేస్తాడు, తప్పట్లేదేక తీసుకెళ్దామని ఉన్నాడు కానీ తోసేస్తాడు. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటి చెప్పనా, వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వరుసగా నాకు ఫోన్ కాల్స్, అన్నా వామిటింగ్స్ అన్నా, మోషన్స్ అన్నా, ఫోన్లు మీద ఫోన్లు. ఒక ఆవిడైతే ఇంత తినేసమ్మా, ఫుల్ తినేసి ఇంత పొట్టేసుకొచ్చేసి, అరగట్లేదు ఇక రేపు అర్థం చేయండి అమ్మ.
ఎన్ని ఫంక్షన్లు? 3 ఫంక్షన్కి వెళ్ళింది ఆ రోజు. మళ్ళీ కొంతమంది ఫంక్షన్ ప్రియులు ఉంటారన్న, ఫంక్షన్ ప్రియులు ఎప్పుడు ఫంక్షన్లు ఉన్నాయో నోట్ చేసుకుంటారు. వీళ్ళ డేట్లు, మాకు మీటింగ్ డేట్లు ఎలా నోట్ చేసుకుంటామో, వీళ్ళు ఒక ఆవిడ ఉంది మా పరిచయలో, ఏలూరు పక్కన పరిచయలో. ఆవిడ ఆదివారం కానీ ఏమంటుంది చెప్ప, అయ్యగారు ఈ వారం అంతా ప్రయాణాలు ఉన్నాయండి, ప్రార్థన చేయండి. ఏ ఊరు వెళ్ళాలమ్మా అన్న అంది. సోమవారం సౌతపంతి అండి, మంగళవారం అండి ఓణీలు వేస్తున్నారండి, బుధవారం అండి అక్కడ మావాడికండి పెళ్లి సంబంధం అండి. అంటే అన్నీ ఆ పంచలేనా? మరి ప్రార్థన ఇప్పుడు ఖాళీ లేదండి. దానికి ప్రార్థన అడుగుద్ది వచ్చి, ఎటాడ్డాలు చూస్తేనే ఏజ్ రక్త చెయ్యి. హల్లెలూయా. అదేండి ఓ రోజున మా పరిచయంలో ఉన్న కొంతమంది వ్యక్తులు భక్తిపరులు అండి. వినండి చెప్తాను, భక్తిపరులు సీరియస్గా చెప్తున్నా. 4 కుటుంబాలండి. ఆ కుటుంబాల కోసం ఎన్నో దినాలు ఉపవాసం. 4 కుటుంబాలు, భక్తులే ఎదుగు కుటుంబాలు. ఒక కుటుంబం అదిగో ఆ కాలేబుగూడల అమ్మోళ్ళే, ఇంకొకళ్ళేమో క్రీస్తురాజు గారు. పేర్లు కూడా చెప్పేస్తున్నా, లైవ్ కాదు కాబట్టి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అని పెట్టినాం. స్తోత్రం చెప్పండి. పర్లేదు, అయినా తప్పుని డైరెక్ట్గా ఖండించడమే, మామహాటం ఏం లేదు మనకు. పేర్లు కూడా చెప్పేస్తా. స్తోత్రం చెప్పండి. మీరు తప్పు చేసినా నోరు తెరిచి చెప్పేస్తా ఆమేనండి. అయితే 4 కుటుంబాలు ఆదివారం రాలా. నేను వెళ్ళాను. నేను ఎల్లకెళ్ళక 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి పోతున్నాను. నేను వెళ్తే ఆ రోజున చర్చి స్ట్రెంత్ తక్కువ ఉంది. ఏట్రా మ్యాటర్ ఏమైందిరా అని మా అమ్మని అడిగితే, అమ్మందే అక్కడ ఏదో ఫంక్షన్ అంట, ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఒక పిల్ల సంది, ఏం ఫంక్షన్ రాది, పెద్ద మనిషి ఫంక్షన్, ఏదో ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ అంటే వెళ్ళారు ఆదివారం. నేను అప్పటికి చెప్తున్నా, ఫంక్షన్లన్నీ ఆదివారం వస్తాయి, సైతాన్గా ట్రాపులు రా బాబు, అది పరిశుద్ధ దినవరా నాయన, ప్రభు సన్నిధిలో ఉండాల్సిన దినవరా అని ఎన్నోసార్లు చెప్పారు. వెళ్ళిపోయి జరిగిందని చెప్పినా, వీళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క నష్టం వచ్చింది. ఆ కుటుంబంలో వెళ్ళారు, వాళ్ళు హైందువులు అండి, అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకున్నారు. ఎప్పుడైతే వెళ్ళారో ఆ పిల్లకి 1,00,000లో ఒకడికి వచ్చే వ్యాధి వచ్చేసింది. ఎవరికైతే ఫంక్షన్ చేశారు ఆ పిల్లకి. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళారు, రేపొద్దు నాకు ఫోన్ చేసి అన్నారు, అయ్యగారు ఆ పిల్లకి 1,00,000లో ఒకడికి వచ్చే వ్యాధి వచ్చిందంటే ప్రార్థన చేయండి అన్నారు. నేను అన్నా, నోరు ముయ్ అవిధేయుడా, నీ వల్లే ఆ పిల్లకి అలాగ జరిగింది. మీ 4 కుటుంబాల వల్లే. మీ 4 కుటుంబాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తేనే ఆ కుమార్తె బాగుపడద్దని చెప్పాను నేను. ఆమె చెప్పండి. ఆ కుమార్తె పాడైపడి మరలా వీళ్ళ కుటుంబంలో, వీళ్ళ తమ్ముడికి మొన్న నాకు ఆపరేషన్ జరిగింది. అర్థమైందా? ఇప్పుడు ఇంకో కుటుంబం అన్నా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళమ్మ. ఇంకో 2 కుటుంబాలు మొన్న ఐసీయూలో ఉన్నారు. హలో, మనం చేసే తప్పుదాలు, మనం వెళ్ళే ప్రాంతాలు మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి, ఎదుటి వాళ్ళకి నష్టాన్ని కలుగు చేస్తాయి. నేను సీరియస్గా చెప్తున్నాను, యేసు నామములో ఈ విషయమే ఒక జ్ఞానము వివేచన మీకు వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, ఇందు మూలంగా చెప్పండి, ఇందు మూలంగా చెప్పండి. మీకు తెలియజేయండి ఏమనగా, ఎక్కడ పడితే అక్కడికే, ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకు పడితే అందుకే. అక్క నువ్వే అత్తమాటలు వెళ్ళిపోక తెలంగాణ. స్తోత్రం కలుగును గాక. పెద్దక్క ఏమనుకోకు. హల్లెలూయా. మా అక్క అత్తమాటలు ఎప్పుడు చూసినా వాళ్ళంటే బాగా ఇష్టం. అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంటుంది. అల్లేలు ఎలకో ఏలూరు నీది ఆమె చెప్పు. మా ఎస్సాగయ్య గారు ఎక్కడ ఉన్నారు, నువ్వు అక్కడ ఉండాలి ఆమె చెప్పండి. హల్లెలూయా. అబ్రాహం గారు వెళ్ళొచ్చి వెళ్ళకూడదు చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎటు పోకో, దేవుడు నియమించిన స్థలంలో ఉందుముగాక. కెరూబులు ఎక్కడ ఉండాలో చెప్పనా? 100 పైన కరుణాపీఠ మీద అటు ఒకటి ఇటు ఒకటి ఉండాలి. నువ్వు ఉండవలసిన స్థలంలో మీ ఇద్దరు ఉండగలిగితే దేవుడి మహిమ మీ ఇద్దరు దిగి వస్తుంది. దేవుడు మాట్లాడవలసి మాట్లాడతాడు. హల్లెలూయా. భార్య భర్తలు దేవుని సన్నిధిలో కూర్చుంటే, భార్య భర్తలు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే, హల్లెలూయా, యేసు నామములో అభిషేకం కలిగిన మాట మీ మధ్య విడుదలవుతుంది. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో అబీమెలెకు ఇంటికి నష్టం కలిగింది, అబ్రహాం నష్టం కలిగింది. అయితే అద్భుతం చెప్తున్నానండి, అలాంటి సమయంలోనే ప్రభువు కనికరము చూపడం మొదలెట్టాడు. వీరి పశ్చాత్తాపాన్ని, అబ్రహాము హృదయంలో కలిగిన ఆ పశ్చాత్తాపాన్ని ప్రభు గమనించుకొని ఆ రాత్రి వేరే అయ్యో అబ్రహాం ఇది కావాలని చేయలేదు. ఈ ప్రాంత దోషాన్ని బట్టి, ఈ ప్రాంత భయాన్ని బట్టి, ఈ ప్రాంతాన్ని బట్టి, ఒకవేళ ఈ రోజున మీరు పరిచర్లో కానీ ఇక్కడ ఉంటూ కానీ ఈ ప్రాంతాన్ని బట్టి, మనుషులను బట్టి, ఇక్కడ ఉన్న వ్యక్తిత్వాలను బట్టి, వ్యక్తులను బట్టి ఒకవేళ చేయకూడనివి చేయడం వల్ల ఏమైనా నష్టపోతే దేవుడి సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను, ఈ రోజు అబీమెలెకును దేవుడు గద్దించబోతున్నాడు. అబీమెలెకుతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అబీమెలెకుల చేతుల నుండి శారముని విడిపించబోతున్నాడు. చప్పలు కొట్టండి. ఈ పగటి పూట విడుదల దేవుడు కలుగ చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆర్థికంగా నష్టపోయేవేమో, కుటుంబ రీత్యా నష్టపోయేవేమో, ఆరోగ్యంగా నష్టపోయేవేమో, ఎన్నో రక్షణ కోల్పోయేమో, అభిషేకం కోల్పోయామో, వరములు కోల్పోయామో, యేసు నామములో మొట్టమొదటిగా అబీమెలెకు దగ్గరికి దిగి వచ్చినది ఎవరో చెప్పను? దేవుడే దిగి వచ్చి అబీమెలెకును గద్దించాడు. గట్టిగా చప్పలు కొట్టండి. గొప్పగా శారమ్మ మరలా తిరిగి అబ్రహాము ఇంటికి వచ్చింది. నేను ప్రవచిస్తున్నాను, మరలా కొన్ని నీ ఇంటికి తిరిగి రాబోతున్నాయి. మరలా మీ పరిచర్యకి కొన్ని తిరిగి రాబోతున్నాయి. మరలా నీ జీవితంలో కొన్ని తిరిగి రాబోతున్నాయి. మరలా నీ భవిష్యత్తులో కొన్ని తిరిగి రాబోతున్నాయి. యేసు నామములో కోల్పోయిన కొన్ని తిరిగి మరలా సమకూర్చబడబోతున్నాయి.
షబల హదగదనమా రెదెలేని అజియాలమా రబడగదరన. ఇప్పుడు చెప్తున్నాడు అబీమెలెకు, చెప్తున్నాడు అబీమెలెక నీకు నా భయం లేదు, అబీమెలెక దేవుని భయం లేదు నీకు, అబీమెలెక చంపే మనస్తత్వం కలిగావు అబీమెలెక అని చెప్పి అబీమెలెకుతో ఎవరు మాట్లాడుతున్నారు చెప్పనా? సాక్షాత్తు దేవుడే కలలో దిగొచ్చి చెప్తున్నాడు. అబ్రహాం ఎవరో చెప్పనా? ప్రవక్త. స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎవరో చెప్పనా? ప్రార్థనాపరుడు. అబ్రహాం భార్య ఎవరో చెప్పనా? వారి మీద నా అభిషేకం ఉంది, వారి మీద నా కృప ఉంది, అటువంటి వారిని నువ్వు ముట్టకూడదు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా నిన్ను ముడితే ప్రభు వచ్చి ఏం చేస్తాడు చెప్పిన? నిన్ను ముట్టనివ్వడు. ఆమేన్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారానికి సమీపించనివ్వడు. అబీమెలెకుతో చెప్తున్నాడు, ఆవిడని నువ్వు ముట్టకూడదు. ఆపేడు, పాపం చేయకుండా అబీమెలెకు చేయకుండా ఆపేసాడు. ఆమె చెప్పండి. యేసునామములో నేను చెప్తున్నాను, ఈ రాత్రే అబీమెలెకులకు గద్దింపు రాత్రి. ఆమేన్ అనలేదు ఎవరో. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి తిరిగి రాబోతున్నాయని చెప్పండి. నువ్వు కోల్పోయి తిరిగి రాబోతున్నాయని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెంటనే అబీమెలెకుతో ఆ మాట చెప్పగానే అబీమెలెకుతో ఇలా అంటున్నాడు దేవుడు. అబీమెలెకు అబ్రహాము 7వ వచనంలో రాయబడి ఉంది, ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతువి. ఆమెను చెప్పండి. ఒక మాట చెప్తున్నానండి, నీ శత్రువుకి నువ్వు ప్రార్థన చేసేలాగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమె అనలేదు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు పనులు చేశారో వారికే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుడు మలుస్తాడు. ఎంత గొప్పోడండి. ఎత్తుకెళ్ళిపోయాడండి సార్ అని దేవుడు అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి తలదించి ప్రార్థన చేస్తాడు. యేసునామములో ఈ పరిచర్లో అది జరుగును గాక. శత్రువులు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు రామని చెప్పండి. నిన్ను తిట్టిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు రామని చెప్పండి. నీవు ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు రామని చెప్పండి. నిన్ను కొట్టిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు రామని చెప్పండి. ఎందుకో చెప్పిన, దేవుడు కదలపోతున్నాడు, దేవుడు గద్దించబోతున్నాడు, దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. యేసునామములో అబీమెలెకు లాంటి మనస్తత్వం కలిగిన వారు వచ్చి మందిరానికి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి ఇర్మియా గారు, నా కోసం ప్రార్థన చేయండి తల్లి గారు, నా కోసం ప్రార్థన చేయండి అక్క అని అనేకులు ఈ మందిరానికి రాబోతున్నారు. చప్పలు కొట్టండి. నీ దగ్గరికి రాబోతున్నారు ఈ ఉపవాస దినముల తర్వాత. మీరు ప్రార్థన చేయగా దైవజనులు ఇర్మియా గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక బలమైన ప్రవచన అభిషేకంతో దైవజనులు వాడుకోబోతున్నాడు దేవుడు రానున్న దిన బర్రాల షందాల కదా. దైవజనులు చిన్నగా ప్రార్థన చేస్తుండగానే చాలా మంది బాగు చేయబడబోతున్నారు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పలు. 50 అలా కదా అనాయింటింగ్ చేంజ్ కావడం నేను చూస్తున్నాను, అభిషేక లెవెల్ పెరగడం నేను చూస్తున్నాను. ఒక బలమైన నేను ఆత్మలో గమనించగలుగుతున్నాను. ఆనాడు నోవాహు ఒక పావురాన్ని పంపించినప్పుడు అది ఒలీవ ఆకుని తీసుకొచ్చి నోవాహుకి ఇచ్చినట్లుగా ఈ దినం పరిశుద్ధాత్ముడు ఒక స్పెషల్ అనాయింటింగ్ మీ దైవజనుడికి అప్పగించబోతున్నాడు. చప్పలు కొట్టండి. ఒక క్రొత్త తోట రాసి పెట్టుకోండి. ఒక క్రొత్త తోట దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్పండి. వాళ్ళ రాధానా షాగాదానా అదాగాదానా ఒక క్రొత్త తోట. ఐ సీ ఎ నేమ్ లవ్ యా పిందల హవరియసి మడకా కిందియాలన ఒక క్రొత్త తోట. ఇదిగో ఇది మొదలుకొని ఒక క్రొత్త తోట, ఒక క్రొత్త వ్యవసాయమును ఆరంభించబడబోతున్నాయి. షాలియా హదగదనా. హల్లెలూయా, హల్లెలూయా. బౌల్ ఇంది మిజీర్ కసాకే బిహా ఎతిర్రెగేదన నల్ల పటాగదన వెన ప్రేంద్రలం అల్ల కోషకిల్ జియాక సంగలగదన. మీరు ఒక తోట వైపుగా కదలడం నేను చూస్తున్నాను. ఒక క్రొత్త తోటల వైపు, క్రొత్త వ్యవసాయాల వైపు, క్రొత్త పరిచర్యల వైపు పరిశుద్ధాత్మ దేవుడు కదల్చబడడం నేను చూస్తున్నాను. ప్రభు తీసుకెళ్ళడం చూస్తున్నాను. ఒక కొత్త అభిషేకంతో నింపడం నేను చూస్తున్నాను. నమ్మిన వారు మాత్రమే 7 సార్లు ఆమేన్ అని చెప్పండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా చేద్దాం ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం ఎందుకు వచ్చాడు చెప్పండి? అబీమెలెకు ప్రార్థన చేయడానికి. అబీమెలెకు బాగు చేయబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనండి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నిన్ను నిందించిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన అవసరత అడుగుతారు. చెప్పండి. నిన్ను తిట్టిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి అవసరత అడగబోతున్నారు. ఓ
ఓ నేను చెప్తున్నాను, నీ విరోధులకు నువ్వు దీవెనగా మారబోతున్నావు. నీ శత్రువులు బాగు చేయబడ్డానికి నీ ప్రార్థన, నీ మాట ఉపయోగపడబోతుంది. ఈ పరిచర్య శత్రువులను దేవుని వైపు నడిపించే పరిచర్యగా మారబోతుంది. బైబిల్ ఈ మాట సెలవిస్తుంది, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమై ఉన్నప్పుడు వారిని శత్రువుని సహా మిత్రులుగా చేస్తారు. నేను అనుకుంటున్నాను అబ్రహాం ప్రవర్తన దేవునికి మరలా ప్రీతికరంగా మారింది. అందుకే శత్రువైన అబీమెలెకును అబ్రహాము దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు ఒక ప్రమాణంలో వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. చెప్పలు కొట్టండి. యేసు నామములో అబీమెలెకు అబ్రహాము కలవబోతున్నారు. చెప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమైంది చెయ్యతి? ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. వర్షం కూడా వచ్చేసింది. హల్లెలూయా. ఏం చెప్పనా, నా పేరు రయీన్ జాషువా. నేను ఎప్పుడు ఎక్కడ అడిగెట్టినా వర్షం రాకుండా ఉండదు. 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా 4 చుక్కలైనా పడతాయి. అర్థం ఏంటి చెప్పిన? ఆశీర్వాదం వచ్చిందని. అది నాకు వర్షానికి దేవుడిచ్చిన అద్భుతమైన నిబంధన అది. హల్లెలూయా. నన్ను అందుకే రెయిన్ పాస్టర్ అంటారు నన్ను. హల్లెలూయా. ఎక్కడైనా ఎంత ఎండాకాలంలో అయినా 4 చుక్కలు పడతాయి. 4 రోజుల నుంచి ఎంత ఎండ వచ్చేసింది మీకు. ఈరోజు చూసారా, నూతన ప్రారంభానికి సూచన, అద్భుత కార్యాలకి ఆరంభం ఇదే. తూర్పు వైపుగా దేవుడు నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టు. దేవుడు మామూలుడు కాదు. ఆయన జోక్యం చేసుకుంటే ఎవరినైనా మారుస్తాడు. నువ్వెందుకు భయపడతావు? ఈ ఊర్లో భయం ఉంది, ఈ ప్రాంతంలో కష్టం, ఇలాగ ఉంది, అలాగ ఉంది, నువ్వెందుకు భయపడతావు? ఆయన దర్శిస్తాడు. ఆమె చెప్పండి. ఒక విషయం చెప్పనా, యోసేపు అంట మరియని వదిలేద్దాం అనుకున్నాడు అంట. అనండి గట్టిగా చెప్పండి. ఎలా కదా? రహస్యంగా అనండి. రహస్యంగా వదిలేద్దామంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాల? సైలెంట్గా కళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఏమనుకున్నావు యోసేపు అంటే? ఏం లేదయ్యా, గర్భవతి అయింది, పోనీలే నీకు వదిలేద్దాంలే అనుకుంటున్నాను. ఎవరిని వదిలేస్తున్నావు చెప్పనా? స్త్రీలలో ఎక్కువ ఆశీర్వదించబడిన ఒక స్త్రీని వదిలేద్దాం అనుకుంటున్నాను. నా కుమారుడు ఎవరి గర్భాన్ని నుంచి వస్తాడో ఆవిడ్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. తెలియట్లేదా? ఆవిడ్ని చేర్చుకో. ఎవరినైతే వదిలేద్దామని నిర్ణయించుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తున్నాడు, ఆవిడ్ని వదలడానికి వీలు లేదు. యేసునామములో మిమ్మల్ని ఎవరు వదిలించుకోవాలనుకుంటున్నారో, ఎవరు దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడా. మీకు అర్థమైతే ఈ పాటి చప్పలు కొట్టి గంతులు వేసేవాళ్ళే. అదే మా ఊర్లో నాకు గంతులు వేసేవాళ్ళు. ఈ పాటికి నువ్వు ఉన్నావు. చిన్న మనుషుల కల్లా అంటావు. ఇప్పుడు అనవే. స్తోత్రం కలుగును గాక. పక్కన వాళ్ళకి చెప్పండి, వదిలేద్దాం అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడబోతున్నాడు. వదిలేద్దాం అనుకున్నావు పరిచయతో నీతో మాట్లాడుతున్నాడు. వదిలేద్దాం అనుకున్నావు సువార్త నీతో మాట్లాడుతున్నాడు. వదిలేద్దాం అనుకున్నావు ఆశీర్వాదం నీతో మాట్లాడుతున్నాడు. వదిలేద్దాం అనుకున్నావా సేవ నీతో మాట్లాడుతున్నాడు. వదిలేద్దాం అనుకున్నావా దేవుని పాటలు పాడడం ఆరాధించడం నీతో మాట్లాడుతున్నాడు. ఒక మీటింగ్కి వెళ్ళినాడు, జంగారెడ్డిగూడ మీటింగ్కి వెళ్తే మీటింగ్ మాట్లాడుతున్నాను, వాక్యం మాట్లాడుతున్నాను. వెనకాల ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఆరాధన చేస్తాడు, పాటలు పాడతాడు. నాకు తెలియదు ఆ తమ్ముడు ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏం తెలియదు. ఎక్కడో ఫేస్బుక్లో పేరు ముఖం చూశాను. జస్ట్ ఒక చిన్న పేరు సురేష్ అనే పేరు గుర్తొచ్చింది నాకు అంతే. సో నేను అలా వాక్యం చెప్తున్నా, కింద రలమ్ ఆఫ్ స్పిరిట్ ఐ ప్రే అండ్ ఐ వాక్ ఇన్ ద స్పిరిట్. నేను అలా ప్రార్థనలో ఆత్మలో కొనసాగుతూ స్టేజ్ కిందకి వెళ్ళి కొంతమందికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తుండగా సడన్గా పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ఆ వ్యక్తి వైపు తిప్పి స్టేజ్ మీద కూర్చుని చెప్తున్నాడు, ఏ తమ్ముడు సురేష్, నీ పేరేంటి నాకు తెలియదు, సురేష్ సంథింగ్ ఏంటి తెలియదు, దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు వదిలేద్దాం అనుకుంటున్నావు సువార్తని, సేవని, పరిచర్యని, పాటలను, ఆరాధన వదిలేద్దాం అనుకున్నావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాటలు పాడడం కాదు వాక్యం చెప్తావు, పాటలు పాడడం కాదు ఆరాధన చేస్తావు, ఇది మొదలుకొని నూతన అభిషేకంతో నింపబడి నువ్వు దేశ విదేశాలు రాష్ట్రాలు తిరుగుతావు అని దేవుడు చెప్పాడు. అద్భుతం చెప్తానండి. అదే స్టేజ్ మీద నేను చెప్పే మాటకు ముందు తమ్ముడు సెల్ ఫోన్లో అప్పటి వరకు పాటలు, మంచి పాటలు పాడు, సురేష్ ఫిలిప్ నాతో ఉంటాడు, మీకు తెలుసు, పాటలు పాడేవాడు, ఆరాధికుడు, ఎన్ని పెద్ద స్టేజ్లు ఎక్కి వాడబడ్డాడు. ఆ తమ్ముడు చిచి డబ్బు లేకపోతే విలువ లేదు, ఈ పాటలు ఆరాధన చేసుకుంటే కాదు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది, నా జీవితంలో పాడైపోయింది, ఇలా కాదు దుబాయ్ కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోదామని అదే స్టేజ్ మీద కూర్చొని దుబాయ్ వాళ్ళతో బెంగళూరు వాళ్ళతో మాట్లాడి, నేను ఇక్కడి నుంచి రేపు ఈ మీటింగే లాస్ట్ మీటింగ్, నేను వచ్చేస్తా దుబాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు, శాలరీ మాట్లాడుకున్నాడు. మాట్లాడుకున్న 2వ సెకండ్ దేవుడు మాట్లాడాడు. ఆమేన్. తమ్ముడు ఏడుపు. వాళ్ళు అన్ని భాషలు నమ్మరు, వాళ్ళ ఫెలోషిప్ వేరు, అన్ని భాషలు నమ్మరు, ఏమి నమ్మరు. అదనం తమ్ముడు తల మీద చేయించి ప్రార్థన చేసి నమ్మండి, ఒక బలమైన అభిషేకం తమ్ముడి మీద దిగి వచ్చింది. ఏ పాటలని, ఆరాధనని, సువార్తను వదిలేద్దాం అనుకుంటావో అవే ఇప్పుడు తనకి ప్రాణంగా మారే.
ప్రకటించేవాడిగా మారాడు. ఎంతమంది గుర్తించదగిన ఒక వ్యక్తిగా మారాడు. ఎంత హై క్లాస్లో ఉన్నవాడిని తీసుకొచ్చి బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. తమ్ముడు ఆమె చెప్పండి. హలో, చాలా సందర్భాలు నువ్వు అనుకుంటున్నావు సువార్తను వదిలేద్దామని, సేవను వదిలేద్దామని, ఇచ్చిన పనిని వదిలేద్దామని, బాధ్యతను వదిలేద్దామని. కొంతమంది హలో చెల్లెళ్ళు చదువులు వదిలేద్దాం అనుకుంటారు, కొంతమంది చదవలేక. దేవుడు ఈ మధ్యకాలం నాకు ఎక్కువ తగిలింది ఎవరో చెప్పనన్నా, ఒక్కడ చదువుకోలేదు లేదండి వీళ్ళకే, ఒక్కడికి లేదు. అందరూ చదవద్దు చదవద్దు చదవద్దు, ఏవద్దు చదువు. చెప్పండి, చదువు అంటేనే భయం అయిపోయింది. మీకు గుర్తుందో లేదో, కాన్ఫరెన్స్ కాల్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నేను ఒక విషయం చెప్పా. ఏంటో చెప్పనా, 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కడికే చదవాలనిపించదు. 10th క్లాసే లాస్ట్. ఇంటర్ చదవాలంటే అతి ప్రయాసతో వెళ్తారు. ఇంకొన్ని సంవత్సరాలే అసలు మొత్తం ఇంటర్ కూడా తీసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. చూడండి, కావాలంటే ఇంటర్ కూడా తీసేస్తారు, 10th ఫైనల్ చేస్తారు. చదవాలని వీళ్ళు ఇప్పుడు ఎవరిని అడిగినా నేను చదవను, తిరుగుబాటు, నాకు చదువు ఎక్కట్లే, నేను వెళ్ళను. అరే ఏందిరా నాయన నువ్వు, ఎరా బలి వచ్చేవారు నువ్వు, స్తోత్రం కలుగునుగా. మనకు చదువొద్దు. పోను ఒకవేళ అయితే కొంతమందికి ఇదిగో నువ్వు సేవకుడు అవుతావు అన్నాడు అనుకో, వెంటనే నేను సేవకుడు అవుతాను కదా, ఇక చదువు ఎందుకు? ఎవడు చెప్పాడు నీకు? చదువుకోవాల్సినంతసేపు ఎంతవరకు దేవుడు ఎక్కడి వరకు నడిపిస్తాడో అక్కడి వరకు వెళ్ళాలి. సరే, నన్ను సేవకుడు అవుతాడని ఒకసారి తెలిసింది నాకు. అలాగని 10th క్లాస్తో ఆపేయలేదు. నేను ఇంటర్ ఏలూరు వచ్చాను కాబట్టి అభిషేకం వచ్చింది నాకు, ఏలూరు సేవ పిలుపు వచ్చింది నాకు. ఎప్పుడు ఎక్కడి వరకు తీసుకెళ్తాడు అది తీసుకెళ్తాడు. ఎప్పుడు మానిపించాలని ఇది దేవుడికి చెప్పకండి. స్తోత్రం పక్కన వాళ్ళకి మాట, దేవుడికి నువ్వు చెప్పకానండి. చెప్పండి. కొంతమంది దేవుడికే చెప్పేస్తారు ఆలోచన. ప్రభువా ఎందుకంటావు నాయన, ఎందుకు ఇలా చేయకూడదు? నువ్వు పైన దిగొచ్చావు, మరి దేవుడికే కాదు నాయన, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఆయన, నేను ఎలాగ వెళ్దాం అనుకుంటున్నాను ఆయన, మూతి పగులుద్దామ్మా దేవుడికే చెప్తారు. నువ్వు చెప్పు, దేవుడికే చెప్తావా? నాకెందుకో దేవా చదువుకోవట్లేదు పాస్టర్ గారు, నేను మీ దగ్గరికి ట్రైనింగ్ వచ్చేస్తాను పాస్టర్ గారు, నేను అసలు తీసుకోను. స్తోత్రం చెప్పండి, ఆమెం చెప్పండి, ఆమెం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు వదిలించే వరకు నువ్వు వదలకూడదు. కొంతమంది ఏం చేస్తారు చెప్పనా, పరిస్థితులు తట్టుకోలేక ప్రాణం వదిలేద్దాం అనుకుంటారు. తట్టుకోలేక ఏలియా, అయ్యా నా ప్రాణం వదిలేస్తాను ప్రభు, నా ప్రాణం తీసేసుకుని ఇంత మట్టుకు చాలు. నేను తీసుకోకుండా వదలలేక నువ్వెవరో, వదలకూడదు. నీ ప్రాణం కూడా నువ్వు తీసుకోవడానికి నీకు అధికారం లేదా? ఎందుకో చెప్పనా, నీలో ప్రాణం నిలిపింది సజీవుడైన దేవుని క్రియలు నువ్వు వివరించడానికి నువ్వు చావవో. సజీవుడమై దేవుని క్రియలు వివరిస్తా, పరిస్థితులు ఏవో ప్రతికూలమైపోయిన చచ్చిపోనక్కర్లే. ప్రాణం వదిలేద్దామని కొంతమంది, బిడ్డలను వదిలేద్దామని కొంతమంది. చూడండి, కొంతమంది తట్టుకోలేక అందరూ విషయం దాకా చచ్చిపోతుంటారు. ఏమైపోయింది నీకు? నీ దేవుడు లేడా? ప్రభు నీతో ఉన్నాడక్క, మనతో ఉన్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం వదలొద్దని చెప్పండి. చెప్పండి, మరియమ్మల్ని వదలొద్దని చెప్పండి. చెప్పండి, మరియమ్మను చెప్పండి, పర్లా అలాగే చెప్పండి. మరియమ్మను వదలొద్దు, శారమ్మను వదలొద్దు. ఎందుకో చెప్పనా, వాళ్ళ గర్భాలలో నుంచి ఉన్నతమైనవి రాబోతున్నాయి. నువ్వు సువార్తను వదిలేసావా, నువ్వు చాలా నష్టపోతావు. సేవ వదిలేసావా, చాలా నష్టపోతావు. పాట వదిలేసావా, పరిచయం వదిలేసావా, చాలా నష్టపోతావు. ఇంకోటి చెప్పనా, దేవుణ్ణి వదిలేసావా, చాలా కాదు మొత్తం నష్టపోతావు. వదిలేద్దాం. ఆమెన్, 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 ఆమెన్. అర్థమైందా? ఏమన్నా ఎక్కిందంటారా? వెళ్తుందా లోపలికి? ఏమన్నా మరీ ఎక్కువ చెప్పేసినట్టున్నానే, చిన్న మాట చదివించింది చెప్పేసి వెళ్ళిపోతా. ఆమెన్ చెప్పండి. అలాగా దేవుడు అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇల్లు బాగుపడిందంట. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు జరిగింది ఏంటి చెప్పనా, వెంటనే అబ్రహాం కుమారుడు పుట్టాడు. చూడండి, 20వ అధ్యాయంలో కుమారు పుట్టే ముందే ఎక్కడికి వెళ్ళిపోయాడు? 20వ అధ్యాయంలో అబీమెలెకు ఇంట్లో ఉంది శారా. 21వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం అబ్రహామును శారాను స్తోత్రం చెప్పండి. అర్థమైందా? వెంటనే కొడుకు పుట్టాడు. ఆమెన్ చెప్పండి. పుడతాయి నూతనమైన. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. కొడుకు పుట్టిన తర్వాత ఏం చేశాడు చెప్పనా, దాసి అయిన హాగరును పంపించేశాడు. పంపించేసాక జరిగింది ఏంటి చెప్పరా, ఇందాక చదివింది. అబీమెలెకు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు చెప్పనా, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, 2 అధ్యాయాలు బాగా క్షుణ్ణంగా చదవాలి. అబ్రహాం ఏం చెప్పాడు చెప్పనా, అయ్యా నా బావులు కూడా తీసేసుకున్నారు, మీరు కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, నా బావులు తీసేసుకున్నారు అంటే అబ్రహా ఇలా అడుగుతాడు అబీమెలెకు, అయ్యా నాకు తెలియదు బావులు తీసుకున్నారు విషయం, నా దాసులు
చూడ అబీమెలెకు ఎంత స్పిరిటో, అబీమెలెకు దాసుల మీద అంత స్పిరిట్ పనిచేసింది, లాగేసుకున్నారు. నాకు తెలియదయ్యా అని అడగగానే వెంటనే అబ్రహాము పని చేస్తున్నాడు. చూడండి 21వ అధ్యాయములో 29వ వచనం చూడండి. అబీమెలెకు అబ్రహాంతో ఇలా అంటున్నాడు, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకు అని అన్నాడు. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నా చేత పుచ్చుకొనవలెనని చెప్పి ఆ చోటుకి ప్రమాణం చేసి ఆ చోటును బెయర్ షబా, బెయర్ అంటే బావి, షాబా అంటే ప్రమాణం. బెయర్ అంటే ఏం చెప్పండి? బావి. బెయర్ షబా ప్రమాణపు బావి, సాక్ష్యార్థపు బావి. ఇప్పుడు జరిగిందని చెప్పనా, ఇక్కడ ఒక నిబంధనకు వచ్చి ఎలా చెప్పనా, ఇదిగో నా బావులన్నీ తీసేసుకున్నావు అంటే ఇప్పుడు అబీమెలెకు దాసులు దృష్టి దేని మీద పడింది చెప్పనా? అబ్రహాము బావుల మీద, అబ్రహాము దర్శనం మీద, అబ్రహాము కష్టం మీద, అబ్రహాం ప్రయాస మీద. వినండి, ఒక్క మాట వినండి. మరలా ఎప్పుడైనా దేవుని చిత్తమే వస్తే, ఏలూరులోనే ఉంటాం కదా, దేవుడి చిత్తం మీద అయ్యగారు నేను అర్థమైందా, కలిసి దేవుని కోసం నిలబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. అర్థమైందా? ఈయన తూర్పు ఉన్నాడు, ఇంకో దిక్కుకి వేసినాములు దేవుడు కదిలించును గాక. నేను కూడా ఒక పడమర వెళ్తాను, ఇంకో దిక్కుకు నేను వెళ్ళుదును గాక. అర్థమైందా? 2 దిక్కులు ఆయన, 2 దిక్కులు నేను, 4 దిక్కులు కలిసి ఇంకో 4 దిక్కులు వెళ్ళి 8 దిక్కులు అష్టదిగ్బంధనం చేసి వేసి రక్తమే చేయం. 8 దిక్కుల్లో ఉన్న దిగ్బాలకులను అందరినీ బంధించి ఈ ఏలూరు 8 వైపులుగా యేసునామలో పట్టుకొని దుముగాక. మీకు తెలుసా 8 దిక్కులు 8 కూర్చుంటారని? తెలీదా? తెలుసా? అందుకే వాస్తు ఇటు 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 వంటగది పెట్టాలి, అటు బెడ్రూమ్ పెట్టాలి. ఎందుకో చెప్పనా, ఇటు బెడ్రూమ్ పెట్టారనుకో ఆ దిక్కులో కూర్చున్నవాడు కోపం వచ్చి నీకు కడుపు మంట రప్పిస్తాడంట. తెలీదా మీకు ఇవన్నీ? వచ్చే ఎందుకో చెప్పనా, ఇటువైపే ఈశాన్యం వైపు ఏమి ఉండకూడదు చెప్పండి. ఎందుకో చెప్పిన ఈశాన్య దిక్కున వాడు కూర్చున్నాడు, అటు కనుక బరువు వచ్చాడు కోపం వచ్చేసి మన నెత్తి మీద ఎక్కేస్తాడు శనిదేవుడు. ఈ సైడ్ ఇంకో సైడ్ ఎవడు కూర్చున్నాడు చెప్పండి, ఎవడో కూర్చున్నాడు. ఆడు కూర్చుంటే అందుకనే ఆడికి మన బ్యాక్ చూపించి వంట వండకూడదంట. ఇప్పుడు వంటగది ఇటు పెట్టేవనుకో ఆ మూల ఒకడు ఉంటాడు, ఆడికి ఇటు చూపిస్తాం కదా మనం, ఇటు చూపించి వంట వండితేనంట మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుందంట. అందుకని మనం ఏం చేస్తాం చెప్పిన, వంటగది ఇటు తీసుకెళ్ళి ఇవన్నీ దెయ్యాలు. 8 దిక్కులు 8 దేవుళ్ళు ఉంటారు, దిగ్బాలకులు అంటారు వాళ్ళని, అష్ట దిగ్బాలకులు. ఎవరు చెప్పండి? దిక్కులను పరిపాలించువారు. ఈ దిక్కులను 8. అందుకనే మీ దిక్కు మన దిక్కు ఏమైపోయిందంటే మొత్తం కోల్పోవడానికి ఆ దిక్కులని పాటేస్తున్నాం మనం. స్తోత్రం చెప్పండి. మనకు ఒకటే ఒక దిక్కు. నేను అన్నాను ఈ ఒకటే మాట ఒక దైవజనుడు చెప్పాడు, అయ్యా ఈ 8 దిక్కులు ఈ గురించి మాట్లాడుతా దైవజనుడు అన్నాడు, ఏమండి 8 దిక్కులు మీరు పాటించరా అంటే, 8 దిక్కులు 8 దేవుళ్ళు ఉన్నారు కదా, నేను ఒక్క దేవుణ్ణే తృప్తిపరచలేకపోతున్నాను, ఇంతమంది దేవుళ్ళు నేనే తృప్తిపరచగలను, నా యేసుబాబుని తృప్తిపరిస్తే చాలు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఈ 8 తృప్తిపరచలేను, అందుకే నాకు నచ్చినట్లు కడతాను నేను ఇల్లు. ఆమేన్ అన్నాడు. అర్థమైంది? మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టాలంటే, చర్చి కట్టాలంటే ప్రభు ఎలా చెప్తే అలా కట్టాలి మనం, అంతేగాని ఒక ఆయన అయితే చర్చి 25 లక్షలు పెట్టి కట్టాడు అన్న, ఆడెవడో వచ్చి చర్చి కరెక్ట్గా కట్టలేదనేసరికి మొత్తం కూల్చేసాడు పాస్టర్ గారు. స్తోత్రం కలుగునుగా. దిక్కులు ఏం పాటిస్తాం చెప్పండి, చెప్పండి యేసునామములో చెప్పండి. ఆ దిగ్బాలకులను బంధించి ఏలూరుని మనం కైవసం చేసుకునేదుముగాక. ఒక విషయం చెప్పనా, దేశానికి కావలసిన వర్షం చిన్న చెయ్యంత మేఘంతోనే మొదలైంది. మీరు భయపడకండి, చిన్న చిన్న పరిచర్లతోనే ఏలూరు ప్రాంతాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు. కొద్ది మంది ఉన్న సమాజంతోనే దేవుడు ఏలూరు ప్రాంతాన్ని పట్టుకోబోతున్నాడు. 4గురితో 5గురితో సువార్తికులతో ప్రారంభించబడిన పరిచర్యలు ఏలూరుని పట్టుకోబోతున్నాయి. ఏలూరుని, ఈ పట్టణమును కేకల వేయండి, ఈ పట్టణమును దేవుడు మీకు అప్పగించబోతున్నాడు గట్టిగా. షాదాలాగా 7 గొర్రె పిల్లలు అనండి త్వరగా. గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం? ప్రభువైన యేసుకి. ఈ 7 గొర్రె పిల్లలు ఏంటి? 7 ఆత్మలు. టైం లేదు, చాలా చెప్దాం అనుకోండి, టైం లేదు, ఒక మాట వినండి. ఇప్పుడు సమస్తము ఆ బావులను, ఆ సాక్ష్యార్థమైన బావులన్నిటి కూడా ఏవైతే బలాత్కారంగా తీసుకున్నాడో వాటికి గొర్రె పిల్లలను ఇచ్చి వాటిని తీసుకున్నాడు, వెల చెల్లించి. ఆమేన్ చెప్పండి. ఈ విషయం చెప్పనా, ఈరోజు మనం పొందుకునే ప్రతిదానికి ప్రభు అయిన యేసు వెలగా అప్పగించబడ్డాడు. ఆమేన్. రక్షణ కోసం ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, స్వస్థత కోసం తన శరీరాన్ని ఇచ్చాడు. 7 గొర్రె పిల్లలు, యేసుకైన 7 గాయాలు, సిలువలో పలికిన 7 మాటలు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది 5:6లో, ఒక గొర్రె పిల్ల
ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కళ్ళు. యెషయా 11:1 రాయబడి ఉన్నది 7 ఆత్మలు. స్తోత్రం చెప్పండి. 7 అనే నెంబర్ పరిపూర్ణత. ఇప్పుడు పరిపూర్ణంగా వాటిని సంపాదించడానికి పరిపూర్ణంగా అబ్రాహాము అప్పగిస్తున్నాడు. ఒక విషయం చెప్పనా, దేవుడు నిన్ను పరిపూర్ణంగా తీసుకోవడానికే పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. నువ్వు కూడా పరిపూర్ణుడై ఉండాలి. నువ్వు కూడా పరిపూర్ణతలోనికి రావాలి. కొంచెం కొంచెం కాదు. దేవుడు ఏదో ఒక చేతిలో కాలుకో దెబ్బలు తిన్నా శరీరం అంతా నిలువెల్ల నలిగితివే పైనుంచి కింద వరకు శరీరాన్ని అప్పగించాడు, ప్రాణాన్ని అప్పగించాడు. ఆత్మన తండ్రి నీకు అప్పగిస్తున్నా. ప్రాణాత్మ శరీరాలు అప్పగించబడ్డాయి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అప్పగించుకున్నారా పరిపూర్ణంగా? మీరు ఇచ్చుకున్నారా దేవునికి పరిపూర్ణంగా? ఏది సమర్పణ? ఓ శీతలకి ఫిర్ అప్తలాసి తెలిసే కాహి కనా. యేసు ఎలా అప్పగించుకున్నాడండి? లైక్ దట్ వి మస్ట్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. చాలా మంది అప్పగించుకుంటారు. యెరూషలేము చూసి ఏడుస్తారు. యెరూషలేమా, యెరూషలేమా, నీ వద్దకు నేను ప్రవక్తలను పంపితిని, నువ్వు వారి రక్తాన్ని చిందించావు. అయ్యో వెచ్చేద ఖురజ్నా నీలో చేయబడిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేస్తుంటే వారే ఈ పాటికి మారు మనసు పొందేవారు. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకున్నాను, పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకోండి. సగం సగం కాదు నాన్న, సగం సగం కాదు తమ్ముడు, అన్నా సగం సగం కాదు. నేను దేవుడు చావుకు పిలిస్తే పరిపూర్ణంగా అప్పగించుకో. దేవుడు పరిచర్యకి రమ్మంటే పరిపూర్ణంగా అప్పగించుకో. నీ శరీరాన్ని పరిపూర్ణంగా అప్పగించుకో. నీ ప్రాణాన్ని ప్రాణముని సహా ద్వేషింపకుంటే పరిపూర్ణత. నీ ఆత్మని పరిపూర్ణంగా అప్పగించుకో. ఆత్మవశుడు వైపో. అబ్రాహాము ఎందుకయ్యా అడుగుతున్నా అభిప్రాయం, ఈ 7 పెంటి పిల్లలు 7 గొర్రె పిల్లలు ఎందుకయ్యా? పరిపూర్ణంగా ఆ సాక్ష్యార్థమైన ఆ పావులను నిన్ను తిరిగి సంపాదించడానికి, నిన్ను పరిపూర్ణంగా సంపాదించుకోవడానికి. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కూతురువి తమ్ముడు. నిన్ను కంప్లీట్గా సంపాదించుకోవడానికి he gave his full. కొంచెం రక్తం ఇచ్చాడా? నా బాగా నచ్చిన వాడిని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదంట. ఎందుకంటే ఒక్క రక్తపు బొట్టు కనుక మిగిలిపోయి ఉంటే ఒక దేశ రక్షణ ఆగిపోయేదేమో అని ఒక్క బొట్టు కూడా ఉంచుకోలే. తన శరీరంలో ఏ భాగము నలగొట్టబడలేదో చెప్పండి నాకు. తల మీద ముళ్ళ కిరీటం, మేకులు గుచ్చుతుంటే ఈ తలంతా ఏమైపోయిందండి అసలు? ఇలా కళ్ళు తిరిగిపోయి, ప్రాణం పోయి, కళ్ళు తిరిగిపోయి పడిపోవాలి. అయినను అలాంటి పరిస్థితుల్లో కూడా లేచి నిలబడ్డాడు. గడ్డం పీకారు, ఉమ్మేసి చెంప మీద కొట్టారు. ఒక్క చెంప మీద నీకు దెబ్బ తగిలితే నువ్వు లెగ్గలవా? ఈపి మీద 39 కొరడా దెబ్బలు. ఎందుకు 39 కొరడా దెబ్బలు? పాత నిబంధనలో 39 పుస్తకాలు, పుస్తకానికో దెబ్బ తిన్నాడు ఆయన. 39 రోగాలు, రోగానికో దెబ్బ తిన్నాడు ఆయన. ఒకవేళ ఈపి చీల్చబడి ఎముకలు కనిపిస్తుంటే మీరు అడగండి, డాక్టర్లు అడగండి, అన్నా తిరిగి లెగిస్తారా? స్పృహ తప్పిపోవాలి. చెమట రక్తంగా మారింది. చెమట రక్తంగా మారితే డాక్టర్లను అడగండి. స్పృహ తప్పి పడిపోవడమో, చచ్చిపోవడమో, బ్రెయిన్ పోవడమో, మైతి పోవడమో ఏదో ఒకటి జరగాలి. చేతులకి మేకులు, మీకు తెలుసా మనం చేతులు మేకులు అంటే ఇక్కడ అంటాం, ఇక్కడ కొడితే చీలిపోద్ది. చరిత్రకారులు చెప్తారు మేకు ఇక్కడ కొట్టబడింది, ఇక్కడ మేకు కొడితే జరిగేదండి చెప్పనా, చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది. ప్యారలైజ్ అయిపోతాయి, చెయ్యి కదలదిక. డాక్టర్స్ని అడగండి, అయినా చావలా. ఒక మాట చెప్తున్నా నేనే, దేవుణ్ణి కొట్టి చంపలా. గుర్తుపెట్టుకోండి. కొట్టడం వల్ల చచ్చిపోయేవాడైతే గెచ్చెమనే తోటలో చెమట రక్తంగా మారినప్పుడే చచ్చిపోయేవాడు. ఈపి శరీరం చీల్చినప్పుడే చచ్చిపోయేవాడు, మేకలు కొట్టినప్పుడే చచ్చిపోయేవాడు, బల్లెంతో పొట్టినప్పుడే కాదు. పరిపూర్ణంగా
పైనుంచి అరికాలు వరకు నలగగొట్టబడాలి, నొప్పి అనుభవించాలి, శరీరం అంతా ఇచ్చేయాలి, ముక్కలైపోవాలి, పిండైపోవాలి, అంత అప్పగించేకే లేఖనాలు నెరవేరాలి, వాగ్దానాలు నెరవేరాలి. అప్పటి వరకు చావలా. ఎందుకో చెప్పనా? నీ రక్షణ, నీ విడుదల, నీ ఉన్నత స్వాస్థ్యం సంపాదించడం కోసం కంప్లీట్గా ఇచ్చాడు. నేను నిన్ను అడుగుతున్నాను, నీ శరీరాన్ని కంప్లీట్గా ఇచ్చావా? ఇంకా ఆశలు ఉన్నాయి మనకి, కోరికలు ఉన్నాయి మనకి. ఉపవాసాలు ఉండవు, తిండి మీద మమకారం, బట్టల మీద మమకారం, బంగళాల మీద మమకారం, శరీర ఆశలున్నాయి. ప్రాణాన్ని కూడా ఇచ్చాడు ఆయన. బైబిల్లో రాయబడింది, నా ప్రాణాన్ని ఎవరో తీసుకోవట్లే, ఎవడికి అధికారం లేదు, నాకే అధికారం ఇవ్వబడింది, నేనే ప్రాణాన్ని ఇస్తున్నా, నా శరీరాన్ని ఇస్తున్నా. చివరిలో అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. ఐఎమ్ ఆస్కింగ్ ఏ సింపుల్ అండ్ డిఫికల్ట్ అండ్ ఒక డెడికేటివ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను నిన్ను సీరియస్గా. వాడు నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మని కంప్లీట్గా ఇచ్చావా? బలాత్కారంగా తీసుకున్న వాటిని విడిపించడానికి 7 గొర్రె పిల్లలు ఇచ్చాడు, నువ్వేమిచ్చావు? ఇశ్రాయేలు కనాను స్వాస్థ్యము సంపాదించడానికి 7 చూడండి, అక్కడ కూడా 7 కనానీలు, పెరిజీలు, హిత్తీలు, యెబూసీలు, 7 వెళ్ళగొట్టి మనకిచ్చాడు. నువ్వెందుకు దేవుడికి ఇంకా అప్పగించుకో? నువ్వెందుకు దేవుడికి పరిపూర్ణంగా అప్పగించుకో? నేను పరిపూర్ణులు కనుక మీరు పరిపూర్ణులై ఉండండి. సగం సగం దేవుని చిత్తం చేస్తారు, సగం సగం ప్రార్థన చేస్తారు, సగం సగం కానుకలు ఇస్తారు. దశమ భాగం ఏమనరా అంటే 5% ఒకడికి 5% ఒకడికి ఇస్తారు. వాట్ ఎవర్ యు డూ యు మస్ట్ డూ ఇన్ ఫుల్. నువ్వు చేసే ప్రతిదీ కంప్లీట్గా, సంపూర్ణంగా చెయ్యి. ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయి, దేవుడే దాన్ని వర్ధలింపు చేస్తాడు. నా వాక్యాన్ని ముగించాను. అబ్రహాం అక్కడికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఇచ్చాడు. అప్పుడు ఆ చోటు ఎలా మారిందో చెప్పనా? బెయేర్షెబా. అదే బెయేర్షెబాలో హాగరుకి నీటి ఓట కనిపించింది. ఇక సభే లేదు. తర్వాత 26వ అధ్యాయంలో అదే బావులను మరలా మన్ను పూడ్చి చేస్తే ఈసారి తన కుమారుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బయలుదేరాడు తిరిగి తవ్వడానికి. నా దేవుని సేవకుడు చెప్తున్నాడన్నా, నేను ఒక మాట మీతో చెప్తున్నాడు, మీరందరూ ఎన్నో మన్ను వేసి పూడ్చివేయబడి అనేక బావులు నాకు కనిపిస్తున్నాయి, వాటిని తవ్వడానికి మీరు ఇక్కడున్న దాసులు ప్రయాసపడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టిన హల్లెలూయ. ఎందుకో చెప్పనా? ఎప్పుడైతే దాసులు ఇస్సాకు వెళ్ళి తవ్వడం మొదలెట్టారో మళ్ళీ జలలు కలిగిన నీళ్ళు వచ్చినాయి. ఆమేనా? మళ్ళీ తరిమేశారు, పగవారు వచ్చారు, మరలా అబీమెలెకు అక్కడ కూడా ఈడు బుద్ధి మారలే, మళ్ళీ వచ్చాడు, తరిమేయడం ప్రారంభించారు. తరిమేస్తే 3 సార్లు తరిమేశారు. అప్పుడు ఏం జరిగిందో చెప్పనా? సడన్గా వచ్చారు, గొడవాడడం మానేశారు, రెహబోత్ అని పేరు పెట్టారు. అక్కడ బలిపీఠం కట్టాడు ఇస్సాకు, ప్రార్థనా బలిపీఠం. ముందుకెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టిన తర్వాత జరిగిందండి చెప్పనా? పగవాడైన అబీమెలెకు మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైనా ఒకటే, నువ్వు బలిపీఠాలు మంచిగా కడితే నీ పగవారు నీ వైపుకి వస్తారు. ఇదే మాట దేవుడు మీతో చెప్పమన్నాడు. అక్కడ కూడా ఎప్పుడైతే ఆ పగవారు దగ్గరికి వచ్చారో అక్కడ మరొక ఆ దినమందే 26వ అధ్యాయం వాక్యం చదవండి. 26వ అధ్యాయం 32వ వచనం. 26వ అధ్యాయం 32వ వచనం. కరెక్ట్గా చదవండి. ఆ దినమందే, అంతేనా? చదవండి, మరలా చదవండి. ఆ దినమందే అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ రోజునే. ఏ రోజైతే ప్రార్థన బలిపీఠం కట్టాడో, ఏ రోజైతే ప్రభు కోసం ప్రయాసపడ్డాడో, ఏ రోజైతే రాబో అనుభవంలో ముందుకెళ్ళాడో ఆ దినమందే. ఏ రోజైతే శత్రువు వచ్చాడు ఆ దినమందే జరిగిందండి చెప్పనా? ఇస్సాకు దాసులు వచ్చయ్యా మాకు నీళ్లు కనపడ్డాయి. బెయేర్షెబా అంటే అర్థం ఏంటి చెప్పనా? నీళ్లు కనిపించే స్థలం. అందుకే దానికి ఏమని పేరు పెట్టారు చెప్పండి? షాబా, ప్రమాణం. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. యేసు నామములో ఇది ఒక బెయేర్షెబాగా మారునుగాక.
అటు ఇటు తిరుగుతూ వెళుతున్న హాగర్లు ఈ బెయేర్షెబాలోకి వచ్చినప్పుడు ఆ ఓట నీటి ఓట కనిపించును గాక. యేసు నామములో గొడవలతో కొట్లాటలతో కలహాలతో ఉన్న వారు ఇక్కడికి వచ్చినప్పుడు యేసు నామములో నీళ్లు కనిపించును గాక. యేసు నామములో ఇది మొదలుకొని ఇక్కడ పరిశుద్ధాత్మ బలముగా కదలాడబోతున్నాడు. చెప్పలు కొట్టండి. నీళ్లు కనిపించబడబోతున్నాయి. ప్రజలకు చెప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ కనిపించబోతున్నాడు. అగ్ని కనిపించబడబోతుంది. కార్యాలు కనిపించబడబోతున్నాయి. ఈ రోజునే యేసు నామములో మూయబడిన బావులు తవ్వబడబోతున్నాయి. జలాలు కలిగిన నీటి ఊటలు పుట్టబోతున్నాయి. ఈ దినమంది నీ జీవితంలో జరగబోతుంది. ఈ దినమంది మీ పరిశీలన జరగబోతుంది. అయితే కంప్లీట్ సరెండర్. సాకు ఎవరో చెప్పనా, కంప్లీట్గా అప్పగించుకున్న వ్యక్తి. లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను మీకోసం. ఈ ఉదయకాల